హలో. గుడ్ మార్నింగ్ అండి. మన డిపార్ట్మెంటల్ టెస్ట్ టాపిక్ ఉంది గదా! కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్‌లో ఇది సెకండ్ వీడియో అండి. సో, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ సీరీస్‌లో నేను మొత్తం 11 వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో అయిపోయింది. ఫస్ట్ టాపిక్ మీద. ఇది ఇప్పుడు సెకండ్ వీడియో. సో, పూర్తిగా వీడియో చూడగలరు. క్విక్‌గా మనం సిలబస్ చూసుకుంటే ఈ సెకండ్ టాపిక్‌లో కింది సిలబస్ ఉంది. ఫస్ట్ డ్రాఫ్ట్ అఫీషియల్ నోట్స్, మెమోస్, లెటర్స్ అండ్ మీటింగ్ మినిట్స్. రెండోది అప్లయింగ్ స్టాండర్డ్ ఫార్మాట్స్. మూడోది టేబుల్స్, చార్ట్స్ గురించి. నాలుగోది ట్రాకింగ్ చేంజెస్. అంటే ఫైల్‌లో చేంజెస్ ఏమన్నా చేస్తుంటే ట్రాకింగ్ చేయడం. రిపీటెడ్ యూజ్‌కి టెంప్లేట్ తయారు చేసుకోవడం. నెక్స్ట్ గూగుల్ టూల్స్, సర్వే టూల్స్ అన్నమాట. అది గూగుల్ ఫార్మ్స్ లాంటివి. ఫైనల్‌గా దాన్ని ప్రెజెంట్ చేయడం. సో, ఈ సెకండ్ టాపిక్‌లో కిన్ని టాపిక్స్ మనం కవర్ చేద్దాం. ఓకే. రైట్. మన సెకండ్ టాపిక్‌లో సబ్ టాపిక్ అఫీషియల్ నోట్స్, ఫైల్ నోటింగ్. సో, మనకు నోట్స్ ఎందుకు రాస్తామంటే, మనం ఏదైనా ఒక ఆఫీస్‌లో స్టేషనరీయో ఏదో కొనాలనుకుందాం. దానికి ప్రొసీజర్ ఏందంటే, ఫస్ట్ మనం నోట్ పెట్టాలి. ఫస్ట్ పర్చేజ్ నోట్, పర్మిషన్ నోట్ పెడతామనమాట. దానికి ఒక నోట్ విత్ పర్టిక్యులర్ డీటెయిల్స్ మనం ఆఫీస్‌కి సబ్మిట్ చేసి, వాళ్ళు మన ఆఫీస్ నుంచి శాంక్షన్ దొరికినాక మనం దాన్ని అప్రూవల్ తీసుకుంటాం. నోటింగ్‌లో ప్రొసీజర్ వేరు వేరే ఉంటాయి కానీ, మెయిన్ ఫోకస్ ఒకటే. ఫస్ట్ మీరు పర్మిషన్ నోట్ తీసుకోవాలి ఏదైనా పర్చేజ్ చేయడానికి. తర్వాత అప్రూవల్ కోసం, అంటే పేమెంట్ కోసం శాంక్షన్ నోట్ ఉంటుందన్నమాట. సో, కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి చూడండి. సో, ఇక్కడ చూడండి. ఒక ఒక పర్సన్ నోట్ పెట్టారు. కిందే నెక్స్ట్ పర్సన్‌కి మార్క్ చేశారు. వాళ్ళు రిమార్క్స్ రాస్తారు. ఆ నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. ఇలా కింది వరకెళ్తుంది. ఫైనల్ డెసిషన్ మేకింగ్ అథారిటీ దాన్ని ఓకే చేసిన తర్వాత ఆ ఫైల్ మూవ్ అవుతుంది. బేసిక్ హైరార్కీ వేరే. మీరు ఎలా ప్రెజెంట్ చేస్తారో నోట్ అది డిఫరెంట్ అన్నమాట. సో, ఫస్ట్ మీరు ఒక వ్యక్తి నోట్ పుటప్ చేస్తే అది ఫైనల్ అప్రూవల్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌కెళ్తుందన్నమాట. సో, జనరల్‌గా మనం నోట్ దేన్ని వాడతామంటే ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్ ఫైల్స్, అంటే బయటి వాటి కోసం కాదు. బయట మనం ఒక పబ్లిక్‌కి ఒక కాపీ ఇవ్వాలనుకోండి. దానికి మనము ఆఫీస్ ఆర్డర్స్ అలాంటివి ఇస్తాం. ఇంటర్నల్‌గా ఏదైనా కొనాలంటే శాంక్షన్ ఇస్తాం. దానికంటే శాంక్షన్‌కి కావాల్సిన ముఖ్య ఫైల్ ఏందంటే నోట్. నోట్‌లో ఏముంటది? సబ్జెక్ట్, రిఫరెన్స్, ఫ్యాక్ట్స్, రూల్స్ అనాలిసిస్, రికమెండేషన్. ఒక వ్యక్తి సపోజ్ స్టేషనరీ కొనాలి. దానికి ఏదైనా రిఫరెన్స్ పెడతాడనమాట. నాకు ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడమో అవి ఇవి రాస్తారు. ఎక్కడ కొనాలనుకునే విషయం. దాన్ని కొనడానికి యాక్చువల్‌గా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అని ఇక్కడ రావు. కాకపోతే అది కూడా మెన్షన్ చేయొచ్చు. ఫైనల్‌గా డెసిషన్ మేకింగ్ అథారిటీ అనే అతను రికమెండేషన్ అప్రూవ్డా, నాట్ అప్రూవ్డా అని రాస్తే అది నెక్స్ట్ లెవెల్‌కెళ్తుందనమాట. నోట్ అనేది పర్చేస్‌కే కాదు, మనకు లీవ్ పెట్టడం కూడా నోటే అనమాట. ఒక వ్యక్తి లీవ్ పెట్టాలనుకుంటున్నాడు. సబ్జెక్ట్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ క్యాజువల్ లీవ్, డేట్ మెన్షన్ చేశాడు. సబ్మిటెడ్ ఫర్ అప్రూవల్. అంటే అసిస్టెంట్ సెక్షన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ ఫార్మాట్. కాకపోతే మన లోకల్‌లో మనం ఏ ఫార్మాట్ అయినా వాడుకోవచ్చు. కాకపోతే ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంతే. రైట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఆఫీస్ ఆహ్, మెమోరాండం చూడండి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనకేదైనా జీవోస్ అలాంటివి వస్తే ఇలా వస్తాయన్నమాట. ఇదొక ఎగ్జాంపుల్ ఉంది. వాళ్ళు కలర్ ఆఫ్ ఇంక్ టు బి యూజ్డ్ ఇన్ అఫీషియల్ వర్క్ అని ఒక 2021లో నోటిఫికేషన్ ఇచ్చారు. చూడండి అలా వాళ్ళు యూజ్ చేసిన ఫార్మాట్ చూడండి. ఇది పైన ఒక మిడిల్ సెంటర్ చేశారు. దాని పైనది కరెక్ట్ మిడిల్ అలైన్డ్. అది దాని పైనున్న హెడ్డింగ్ ఇంకో సెంటర్ అలైన్‌మెంట్. పైన ఏముంటుంది? ఫైల్ నంబర్ ఉంటుంది. జియోని రికగ్నైజ్ చేయడానికి బేసిక్ రిమార్క్ ఏందంటే అది ఫైల్ నంబర్. ఇగ ఇక్కడ డేట్ వస్తుందన్నమాట. ఓకేనా? ఇలా అఫీషియల్ మెమోరాండం ఇలా ఉంటాయి. చూసారా? వీళ్ళు రిమార్క్స్ పైన ఒక హెడ్డింగ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, ఫోర్త్ పారాగ్రాఫ్ అలైన్‌మెంట్ మీరు చూడండి ఇక్కడ. సో, ఆఫీస్ ఆర్డర్ ఎలా ఉంది? అది డిపార్ట్‌మెంట్ మధ్య కమ్యూనికేషన్‌కి గాని, బయట ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాడేది ఆఫీస్ మెమోరాండం. సో, మనకి ఎగ్జాంపుల్‌గా అంటే ఓవరాల్‌గా క్లమ్జీ డేటా ఇవ్వచ్చు. ఒక శాంపుల్ ఆఫీస్ మెమోరాండం ఇచ్చేసి దాన్ని టైప్ చేయమని చెప్పొచ్చు. సో, ఇలాంటి విషయాలు అంటే ఆఫీస్ మెమోరాండం ఎలా ఉంటాయన్న విషయం మనకు తెలవాలి. సో, ఆఫీస్ మెమోరాండంలో మనం చూసినట్టు దాంట్లో హెడ్డింగ్ ఉంటుంది. మెమో నంబర్ అండ్ డేట్, సబ్జెక్ట్, బాడీ, సిగ్నేచర్. సో, ఈ విషయం మనకు తెలవాలి.
నెక్స్ట్ టాపిక్ అఫీషియల్ లెటర్. అఫీషియల్ లెటర్ అంటే ఏంది? ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్‌కి రాసేది అఫీషియల్ లెటర్. మీరు గూడా ఆఫీస్‌కి రాయొచ్చు. కాకపోతే ఇప్పుడు క్యాజువల్ లీవ్ అట్లాంటివి రాసేవి జస్ట్ ఏదో ఎమర్జెన్సీలో రాసే లెటర్. అఫీషియల్ లెటర్ అంటే దానికి ఒక లుక్ అండ్ ఫీల్ ఉంటుంది. మనం ప్రాపర్‌గా దాన్ని రాయాల్సుంటుంది. అంటే దీనికి అఫీషియల్ లెటర్ రాయడానికి ఇదే ఫార్మాట్ అని లేదు. కాకపోతే టు అడ్రెస్, ఫ్రమ్ అడ్రెస్ ఉంటుంది. కంటెంట్‌ని రాసుకొని ప్రాపర్‌గా రిప్రజెంటేషన్ చేసుకోవడం అన్నమాట. సో, ఒక మీరు ఎగ్జాంపుల్ ఉంది. దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఒక వ్యక్తి లెటర్ రాశాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో, ఇక్కడ ఏముంది? టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సబ్జెక్టు జనరల్‌గా రిఫరెన్సెస్ రాయాలి కిందే. పైన ఇది నాకు తెలిసి ఇది రాంగ్. సో, మనం చూసాం గదా! లెటర్ అనేది అఫీషియల్ లెటర్ అనేది ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్‌కి యూజ్ అవుతుంది. దాంట్లో ఫ్రమ్ అడ్రెస్, టు అడ్రెస్ ఉంటుంది. లెటర్ నంబర్, డేట్, సబ్జెక్టు, సాల్యుయేషన్, బాడీ, క్లోజింగ్ అన్నమాట. ఓకే. ఈ సిలబస్‌లో మనకి నెక్స్ట్ టాపిక్ మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఎంఓఎం ఎందుకు వాడతామంటే, మనం ఆఫీస్‌లో ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నాం నార్మల్‌గా. కానీ అవి రికార్డ్ చేయలేదనుకోండి, నెక్స్ట్ లాస్ట్ మీటింగ్‌లో ఏం జరిగిందో కొంతమందికి గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుండదు. సో, ఎంఓఎం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మీటింగ్‌ని రికార్డ్ చేసి అంటే వర్డ్స్ మీటింగ్‌లో ఓరల్‌గా డిస్కస్ అయిన దాన్ని పేపర్ మీద రికార్డ్ చేసి, అసలు ఎవలికి ఏ టాస్క్ అసైన్ అయింది, యాక్షన్ పాయింట్ పెట్టుకొని, నెక్స్ట్ మీటింగ్‌కి ఆ పేపర్ తీసుకెళ్ళి, అసలు లాస్ట్ మీటింగ్‌లో ఏమేమి డిస్కస్ చేశామో వాటి స్టేటస్ ఏంది తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో, ఇక్కడ టిపికల్‌గా ఎగ్జాంపుల్ చూడండి. ఏదో వాళ్ళు కమిటీ కూర్చున్నారు. సో, అక్కడ పైన హెడ్డింగ్ వస్తుంది విత్ అండర్‌లైన్. ప్రెజెంట్ అంటే అవైలబుల్ ఉన్నారు. అది స్టాండర్డ్ ఫార్మాట్ ఎంఓఎంకి. మెయిన్ ఎవళ్ళు కండక్ట్ చేశారు. ఎవళ్ళు అధ్యక్షతన మీటింగ్ జరిగింది. సో, ఇవన్నీ వీళ్ళు ఆహ్, నలుగురు మీటింగ్‌లో ప్రెజెంట్ ఉన్నారు అన్న విషయం ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఎవరెవరు అటెండ్ అయ్యారు అప్రూవల్. ఈ మోషన్ టు అప్రూవ్ ద మినిట్స్ ఆఫ్ ప్రీవియస్ మీటింగ్ వాస్ మేడ్ బై ద సెకండ్ అదే లాస్ట్ ఎంఓఎం కూడా అప్రూవల్ తీసుకుంటున్నారు. ఎవరెవరైనా రిపోర్ట్స్ ఇచ్చారు. వేరే రిపోర్ట్స్ చూసారా? మెయిన్ రిపోర్ట్స్ ఏమన్నా వచ్చాయా? చూసారా? ఏమన్నా అనౌన్స్‌మెంట్ ఉంటే అనౌన్స్‌మెంట్ చేయడం. ఆ ఎంఓఎంకి కూడా అప్రూవల్. మీటింగ్‌లో ఏం జరిగింది దాని మీద అప్రూవల్ తీసుకుంటా. కానీ ఎంఓఎం అనేది ఆ బయటికెళ్ళే డాక్యుమెంట్ కాదు. ఇంటర్నల్ కమ్యూనికేషన్‌కి. అంటే ఈ డిస్కషన్స్ అయినాయి. మనకు ఈ యాక్షన్ పాయింట్ తీసుకోవాల్సి ఉంది అన్న విషయాన్ని ఈ ఎంఓఎం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో, ఎగ్జామ్‌లో టిపికల్‌గా రావచ్చు. మీరు ఒక ఎంఓఎం టైప్ చేయమనో, అఫీషియల్ ఆర్డర్ టైప్ చేయమనో, సో, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక అఫీషియల్ లెటర్ రాయమనో రావచ్చు. సో, ఇది ఎలా టైప్ చేయాలి ఏందని మనం నేర్చుకోవాలి. సో, ఫైనల్‌గా ఎంఓఎం ఎందుకు వాడతాము అంటే రికార్డింగ్ మీటింగ్స్ అన్నమాట. మీటింగ్ రికార్డ్ చేయడము, డిస్కషన్, డేట్, టైము, పార్టిసిపెంట్స్, అజెండా, డిస్కషన్, డెసిషన్, యాక్షన్ ఐటెమ్స్. సో, ఇదంతా బాగా ఇంపార్టెంట్ అన్నమాట. సో, పర్టిక్యులర్ ఈ సిలబస్‌లో మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్‌ది ఏంటంటే, ఒక నోట్ ఎలా రాస్తామో, ఎలా టైప్ చేయాలన్న విషయం. 2 ఆఫీస్ ఆర్డర్. మూడోది మనం ఇది చూసుకున్నాం గదా! ఎంఓఎం లాంటి విషయాలు. సో, ఇవన్నీ మనకు తెలవాలి. సో, ఇది మనం వీటి మీద క్వెషన్ వస్తే మనము టైప్ చేయడానికి వీలుంటుందనమాట. ఇప్పుడు ఇందాక మనం కొన్ని విషయాలు చూసాం గదా! నోట్స్ ఎలా చేయడం, ఆఫీస్ ఆర్డర్, తర్వాత లెటర్స్ అవంతా ఓకే. ఫస్ట్ ఇప్పుడు టైప్ చేయడం ఓకే. నెక్స్ట్ క్వెషన్ మనకి ఫార్మాటింగ్ ఎలా అప్లై చేయాలి? అంటే ఫార్మాటింగ్ ఏంటంటే మీరేదో టాపిక్ టైప్ చేసేసారు సరిపోతుందని కాదు. దానికి లుక్ అండ్ ఫీల్ గాని బాలేదంటే మీ డేటా రీడ్ చేయడానికి ఉండదు. మళ్ళా పేపర్ మీద ఎంత క్లమ్జీగా ఉంటుందంటే, మీరు టైప్ చేసిన విషయం గూడా ఎవరికీ అర్థం గాదు. సో, ఇప్పుడున్న టాపిక్ ఏందంటే, స్టాండర్డ్ ఫార్మాట్ ఎలా అప్లై జేయాలి ఇన్ ఆఫీస్ కమ్యూనికేషన్. సో, దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో, ఇక్కడ ఒక అఫీషియల్ లెటర్ ఫార్మాట్ ఉంది. సో, లెటర్ రాశారు. అది ఎలా రాయాలో నేర్చుకున్నారు. సో, ఇప్పుడు ఇక్కడ మార్జిన్ చూడండి. లెఫ్ట్ మార్జిన్, స్ట్రెయిట్ లైన్. సో, మళ్ళా ఇది జస్టిఫికేషన్‌లో ఉంది. అంటే మీరు చూస్తే ఆ లుక్ అండ్ ఫీల్ అనేది అందంగా కనిపియాలి. అంటే అందంగా కనిపియడం ఒక పాయింటు. అది అఫీషియల్ స్టాండర్డ్‌లో ఉంటేనే అఫీషియల్ లెటర్ అవుతుందన్నమాట. సో, ఈ విషయం మనం తెలుసుకోవాలి. రైట్. ఇప్పుడు మనకు పేజ్ సెట్టింగ్‌లో ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు పేపర్‌లో మార్జిన్ ఇచ్చుకోవడం. పేజ్ సెటప్‌లో ఈ మార్జిన్స్ ఉంటాయి. టాప్ మార్జిన్ ఎంత ఇవ్వాలి? లెఫ్ట్,
బాటమ్ ఎంతుండాలి అదంతా. తర్వాత ఓరియంటేషన్ అంటే మీకు పోర్ట్రైట్‌లో సెట్ జేసుకోవాలా? ల్యాండ్ స్లైడ్ అనేది ఒక మీకు క్రాస్‌లో పేపర్ వస్తుందనమాట. దాన్ని మార్చుకోవాలంటే ల్యాండ్‌స్కేప్. ఒక్కోసారి మీకు టేబుల్స్ ఉంటాయి పెద్దవి. ఆ టేబుల్ అనేది పోర్ట్రైట్‌లో సెట్ గావు. సో, అలా మార్చుకోవడం. సో, ఇవన్నీ సెట్టింగ్స్ క్వెషన్‌ని బట్టి మనం మార్చుకోవాలనమాట. రైట్. టిపికల్‌గా మీకు ఎగ్జామ్‌లో క్వెషన్ వచ్చిందనుకోండి. మీరు ఈ పేపర్ సైజ్‌ని ఒక పర్టిక్యులర్ ఫార్మాట్‌లో సెలెక్ట్ చేయండి అంటే, సో, మీకిందాక చూసినట్టు ఓరియంటేషన్‌లో మీకు పోర్ట్రైట్, ల్యాండ్‌స్కేపో చూడొచ్చు. ఇక్కడ సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి లేఔట్‌లో సైజ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి, దాంట్లో మీరు సైజ్ సెలెక్ట్ ఏ4 లీగల్ సైజా, పర్టిక్యులర్ సైజ్ గాని క్వెషన్‌లో వచ్చిందనుకోండి. ఈ పేపర్‌లో ఈ సైజ్‌లోనే మీరు టైప్ చేయండి అంటే మీరు అవి సెలెక్ట్ చేసుకొని ఆ పేజ్‌ని సెట్టింగ్ ప్రకారం మార్చుకోవచ్చు. జనరల్‌గా మనము స్టాండర్డ్‌గా లెటర్ రాసినప్పుడు కంపల్సరీ ఏ4 సైజ్ వాడతాం. ఏదైనా శాంక్షన్స్ వాటికి లీగల్ వాడతాం. యాక్చువల్‌గా పేపర్ గూడా లీగల్ పేపర్ వాడతా అనమాట. ఎందుకంటే లీగల్ అనేది ఒక అఫీషియల్ రికార్డ్. అంటే ఏదన్నా ఆహ్, పర్చేజెస్ కానీ, పేమెంట్స్ వాటి జరిగినప్పుడు మనం లీగల్ డాక్యుమెంట్ వాడతాం. మామూలుగా అఫీషియల్ లెటర్స్ వాటికి ఎప్పుడు పేపర్ సైజ్ అనేది ఏ4 వాడాలి. జనరల్‌గా లెటర్ ఫార్మాట్ వాడతారు అందరూ. అది తప్పండి. మనం సెలెక్ట్ చేయాల్సింది ఏ4 మాత్రమే. మార్జిన్ 1 ఇంచ్ 2.54 సెంటీమీటర్ పూర్తి వైపులా పెట్టుకుంటే మీకు మధ్యలో కంటెంట్ లుక్ అండ్ ఫీల్ బావుంటుంది. అలైన్‌మెంట్ అనేది సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ కొట్టి కంట్రోల్ జే కొడితే జస్టిఫైడ్ అయిపోతుందన్నమాట. లైన్ స్పేసింగ్ అనేది 1 కంటే 1.15 గాని 1.5 పెట్టుకుంటే లైన్ మధ్య గ్యాప్ వచ్చి మనకు లుక్ బావుంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంది? ఫాంట్ స్టైల్ అండ్ సైజ్. మన ఫాంట్ స్టైల్ అండ్ సైజ్ ఎలా ఉపయోగించాలంటే అది చూడ్డానికి లుక్ బావుండాలి. మీరు మరీ చిన్న సైజ్ గాని, తర్వాత మరీ పెద్ద సైజ్ గాదు. ఒక కరెక్ట్ స్టాండర్డ్ లుక్‌లో వాడాలన్నమాట. మళ్ళీ ఫ్యాన్సీ స్టైల్ మీరు ఇటాలిక్ గాని, వేరేవి అనవసరమైన చోట బోల్డ్ జేయడం, అండర్‌లైన్ చేయడం అనేది మంచి లుక్ ఇయ్యదన్నమాట. సో, ఎక్కడైనా మీరు అఫీషియల్ లెటర్ చూస్తే వాళ్ళెక్కడ బోల్డ్ జేయాలో అక్కడ బోల్డ్ జేస్తారు. సపోజ్ మెయిన్ గవర్నమెంట్ ఆఫీస్ నేమ్ మేబీ బోల్డ్ జేయొచ్చు. ఒక పర్టిక్యులర్ ఏరియా ఏదైనా ఆఫీస్ నేమ్ బోల్డ్ జేయొచ్చు. ఒక హెడ్డింగ్ బోల్డ్ చేయొచ్చు. కానీ ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ చేయడం, దాన్ని ఫాంట్ చేంజ్ చేయడం అనేది చేస్తే డాక్యుమెంట్ లుక్ బావుండదు. సో, మనకి ఎగ్జామ్‌లో ఏం రావచ్చు, ఒక వర్డ్ డాక్యుమెంట్ టైప్ చేయమని, దానికి ఇలాంటి ఫాంట్స్ అప్లై చేయమని రావచ్చు. రైట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫాంట్ అనేది మేబీ మనం ఏరియల్ వాడుతున్నాం. ఫాంట్ స్టైల్ రెగ్యులర్, సైజ్ 11. ఇది స్టాండర్డ్ సైజ్ అన్నమాట. మనం డిఫాల్ట్‌గా వాడేది. ప్రతి చోట ఇట్లా ఇటాలిక్, బోల్డ్ అని వాడకూడదు. ఓకేనా? సో, మనం డిస్కస్ చేసుకున్నాం గదా! జనరల్‌గా టైమ్స్ న్యూ రోమనో ఏరియాలో వాడతారు. హెడ్డింగ్ 14 బోల్డ్ పెట్టుకోవచ్చు. బాడీ 12 వాడొచ్చు. అండ్ అవాయిడ్స్ ఫాన్సీ ఫ్యాన్సీ ఫాంట్స్ అన్నమాట. మీరు మీ ఆఫీస్‌లో కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఇటాలికో, అండర్‌లైనో ప్రతి అంటే కంటెంట్ మీరు తయారు చేయడం ఓకే. కానీ ఒక ప్రాపర్ స్టైల్‌లో పంపియకపోతే అఫీషియల్స్ హర్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మీ కమ్యూనికేషన్ అనేది వేరే రకంగా ఎళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఓకే. కంటెంట్ సెట్ చేయడానికి ఇంకో ఆప్షన్ ఉంటాయన్నమాట. మీరు కొన్ని వాటికి జస్ట్ కంట్రోల్ జే అంటే ప్రాపర్ మార్జిన్ సెట్ అయిపోతాయన్నమాట. సెంటర్డ్ అంటే ఆ కంటెంట్ మధ్యలో మొత్తం సెంటర్ వస్తుంది. ఇది ఫ్లష్ రైట్, ఫ్లష్ లెఫ్ట్ అన్నమాట. ఫ్లష్ రైట్, ఫ్లష్ లెఫ్ట్ మనం జనరల్‌గా ఎప్పుడు వాడకూడదు. ఎక్కువగా వాడేది జస్టిఫైడ్. జస్టిఫైడ్ అంటే కంట్ కంటెంట్ మధ్యలో ఉన్న స్పేసెస్ గూడా ఇక్కడ చూడండి. లెఫ్ట్, రైట్‌లో ప్రాపర్‌గా అరేంజ్‌మెంట్ అయితున్నాయి. లాస్ట్ లైన్‌లో కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ సెట్ అయింది. మరి సెంటర్డ్ ఎప్పుడు వాడతామంటే ఒక మెయిన్ డిపార్ట్‌మెంట్ ఉంది. దాని కింద సబ్ డిపార్ట్‌మెంట్, ఆఫీస్ నేమ్. సో, అవి అలైన్‌మెంట్‌లో కనిపియాలి కాబట్టి సెంటర్డ్ వాడొచ్చు. కానీ యాక్చువల్‌గా మీరు వాడాల్సింది మెయిన్ కంటెంట్‌కి వాడాల్సింది మాత్రం జస్టిఫైడ్. సెంటర్‌లో పైన హెడ్డింగ్‌లో 2, 3 ఆఫీస్‌ల నేమ్ ఉంటే సెంటర్డ్ వాడొచ్చు. ఈ ఫ్లష్ రైట్, ఫ్లష్ లెఫ్ట్ అనేది జనరల్‌గా మనం వాడం. ఓకే. ఇక్కడ చూసారా? కంటెంట్ మీరు మామూలుగా టైప్ చేసుకుంటూ ఎళ్లారు. లెఫ్ట్‌లో చూడండి లుక్ బాలేదు, రైట్ బాలేదు, ఓపెనింగ్ చూడండి సరిగ్గా లేదు. అంటే అక్కడ ట్యాబ్ ఇచ్చి దాన్ని మూవ్ చేయాలి. లైన్ స్పేసింగ్ బాలేదు. ఓకేనా? సో, ఇవన్నీ మనము ఇక్కడున్న సెట్టింగ్స్ యూజ్ చేసుకుంటూ మనం దాన్ని మార్చుకుంటే లుక్ బావుంటుందన్నమాట. ఓకే. మళ్ళీ ఇప్పుడు మీకు పేజ్
అంటే స్పేసింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అన్న విషయాన్ని మీరు యూజ్ చేసుకోవాలంటే పైన ఇక్కడ సెట్టింగ్ ఉంది చూడండి. దీన్ని వాడుకుంటాం. మీకు ఇక పేపర్ మార్జిన్ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఈ కిందిది ఈ ఈ ఈ ఆప్షన్ అనేది లెఫ్ట్ ఇండెంట్ మార్కర్. దాన్ని లెఫ్ట్‌కి మూవ్ చేసుకోవడానికి. ఆ పైనుంది చూడండి. ఈ పైన టాప్ ఇది ఫస్ట్ లైన్ మూవ్ చేయడానికి. మధ్యలో ఉన్నది హ్యాంగింగ్ ఇండెంట్ మార్కర్ అంటే కరెంట్ పొజిషన్‌ని మూవ్ చేసుకోవడానికి ఆ చిన్న అంటే ఆ పొజిషన్‌ని మనం మూవ్ చేసుకోవచ్చనమాట. ఇంకా మనకు తెలిసిన టిపికల్ పారాగ్రాఫ్ ఆప్షన్స్ అనేవి. ఇండెంటేషన్ లెఫ్ట్‌లో ఎంత పెట్టుకోవాలి, రైట్‌లో ఎంత పెట్టుకోవాలి, ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, రూల్స్ ఏమున్నాయి? సబ్జెక్ట్ అనేది లెఫ్ట్ అలైన్డ్ బోల్డ్ ఉండాలి. బాడీ అనేది కంట్రోల్ ప్లస్ జే చేస్తే అది జస్టిఫై అయిపోతుందన్నమాట. నెక్స్ట్ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మీరేదైనా డిస్కషన్ చేసుకున్నారు. మీరేదో నోట్ చేసుకోవాలి. మామూలుగా ఇలా మామూలుగా టిపికల్‌గా జస్ట్ మీరిలా టైప్ చేసుకున్నారనుకోండి, అది మీకు లుక్ లేదు. సో, బుల్లెట్ పాయింట్స్ పెడితే ఏమైతుందో చూద్దాం. బుల్లెట్ పాయింట్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? నంబర్డ్. సో, మీరు ఒక 3 లైన్‌లు టైప్ చేశారు. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఏబీసీ అని మీరు కింద టైప్ చేశారు. ఈ నంబర్ సెలెక్ట్ చేస్తే 1, 2, 3 అని వచ్చేస్తదనమాట. ఈ స్టైల్ సెలెక్ట్ చేస్తే 1 తర్వాత బ్రాకెట్, 2 తర్వాత, 3 తర్వాత ఇట్లా వస్తుంది. ఇవి సెలెక్ట్ చేస్తే ఏబీసీలొస్తాయి అట్లా. నంబరింగ్ ఇవ్వాలంటే 1, 2, 3 రోమన్ లెటర్. సో, మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్‌ని బట్టి ఇక్కడ మీకు మీరు టైప్ చేసిన టెక్స్ట్ ఒక పర్టిక్యులర్ లిస్ట్ లాగా ఫార్మ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. మెయిన్ హెడ్డింగ్ ఉంది. దాంట్లో అంటే ఇంకో సబ్ హెడ్డింగ్ 1లో 1.1, 1.1.1 అట్లా సబ్ డివిజన్ గూడా చేసుకోవడానికి ఇది ఇంపార్టెంట్ మాట. సో, ఎవరికైనా చూస్తే మెయిన్ టాపిక్‌లో సబ్ టాపిక్ ఉంది. సబ్‌లో సబ్ టాపిక్ ఉందని తెలుస్తుంది. మీరు మామూలుగా లైన్‌గా టైప్ చేసుకుంటూ పోతే మీకు ఈ విషయం అనేది అర్థం కాదనమాట. సో, ఫైనల్‌గా చూద్దాం ఒక ఎగ్జాంపుల్. అఫీషియల్ లెటర్ చూడండి. ఇలా టైప్ చేస్తే అది ఎంత అందంగా కనిపిస్తుందో. ఓకేనా? సో, ఇలా చేసుకుంటే ఏదైనా లుక్ అండ్ ఫీలు, స్పేసింగు కరెక్ట్‌గా ఉంటుందనమాట. సో, దీంట్లో ఇంకో టాపిక్ ఏందంటే హెడర్ అండ్ ఫుటర్. హెడర్ అండ్ ఫుటర్ అంటే ఏందంటే, మీకు ఒక టిపికల్‌గా మీ పేజ్ ఇలా ఉందనుకుందాం. మధ్యలో కంటెంట్ టైప్ చేస్తున్నారు. కానీ అన్ని పేజీలకి పైన ఒక పేజ్ హెడ్ రావాలి. బాటమ్‌లో ఒక ఇన్ఫర్మేషన్ రావాలి. ఇది పైనున్న దాన్ని హెడ్డింగ్ అంటాం. కిందున్నది ఫుటర్. సో, మీరు హెడ్ అండ్ ఫుటర్ ఎప్పుడైనా అప్లై చేశారనుకుందాం. అప్లై చేస్తే ఆ హెడ్ అండ్ ఫుటర్ అనేది మొత్తం పేజీలకి ఆటోమేటిక్‌గా అప్లై అయిపోతది. జనరల్‌గా హెడర్ ఎప్పుడు వాడతాం? డాక్యుమెంట్ టైటిల్, డిపార్ట్‌మెంటల్ నేమ్, డేట్, లోగో. ఇక్కడ పెట్టేస్తే ఫస్ట్ పేజ్‌కి హెడర్‌లో పెట్టేస్తే అన్ని పేజీల్లో వచ్చేస్తుంది కాబట్టి, ఆ డాక్యుమెంట్ ఏ ఆఫీస్‌కి సంబంధించిన విషయం మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే టాప్‌లో ఎళ్లి పేజ్‌లో మీరు వర్డ్ డాక్యుమెంట్‌లో పైన కరెక్ట్ ఆ పొజిషన్‌లో క్లిక్ చేస్తే హెడర్ ఓపెన్ అయిపోతది. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీరక్కడ టైప్ చేసుకోవచ్చనమాట. ఇంక ఫైనల్‌గా ఫుటర్ ఎందుకు వాడతాం? పేజ్ నంబర్‌కో, కాన్ఫిడెన్షియల్ నోట్స్‌కో, కాంటాక్ట్ డీటెయిల్స్‌కో, ఫైల్ రిఫరెన్స్‌కో అని వాడతాం. అంటే మీరొక ఫైల్ టైప్ చేసినప్పుడు దాన్ని ఎక్కడ రిఫరెన్స్ వాడారు అన్న విషయము, నంబర్స్ జనరల్‌గా మన ఆఫీసుల్లో మెయిన్‌గా వాడేది పేజ్ నంబర్. అంటే కింద బాటమ్‌లో 1, 2, 3 ఇలా యేసుకుంటూ ఎళ్తే మీకు అది ఏ పేజు అనేది తెలిసిపోతుంది. ప్రింటౌట్‌లో గూడా వస్తుంది గాబట్టి పేజ్ అరేంజ్‌మెంట్‌కి హెల్ప్ అవుతుందని మనం వాడతాం అనమాట. సో, మీరు ఫుటర్ చూసుకుంటే కిందొస్తుంది మనకి. కిందెళ్లి మీరు పైన డైరెక్ట్ ఇన్సర్ట్ హెడ్ అండ్ ఫుటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది గాకుండా బాటమ్‌కెళ్ళి జస్ట్ క్లిక్ చేస్తే ఫుటర్ వచ్చేస్తుంది. దాంట్లో పేజ్ నంబర్ ఎంటర్ చేసుకుంటామనమాట. సో, ఇది టిపికల్‌గా మన వీడియోలో ఫస్టు నేర్చుకునేది ఏంటి మనం? ఫస్టు అఫీషియల్ లెటర్స్, నోట్స్ ఎలా తయారు చేయడం. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం. స్టాండర్డ్ ఫార్మాట్స్ అవి ఎలా అప్లై చేయడం. సో, మనం ఈ మెయిన్ టాపిక్‌లో ఇంకో టాపిక్‌కి మూవ్ అవుదాం. మనం ఇప్పుడు ఈ ఫస్ట్ టాపిక్‌లో నోట్స్, జీఓస్ ఎలా చేయాలో తెలుసుకున్నాం ఆల్రెడీ. సెకండ్ టాపిక్‌లో ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో నేర్చుకున్నాం. మూడో టాపిక్ ఇప్పుడు ఇన్సర్టింగ్ టేబుల్స్, చార్ట్స్. ఎందుకు మనము చార్ట్స్, టేబుల్స్ పెడతాం? ఎగ్జాంపుల్ మెయిన్‌గా ఆఫీస్‌లో మనం వాడేది డేటా కంపారిజన్. అంటే ఏదైనా ఒక డేటా ఇచ్చి దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది? రెండిటి మధ్య కంపారిజన్ జేయడానికి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అంటే మీకు ఒక డేటా ఇచ్చారు. 2020 నుంచి మన దగ్గర ఎంత ఖర్చయింది అని అన్నారనుకోండి. మామూలుగా టైప్ చేసేదానికంటే ఒక టేబుల్ లుక్ అని దాంట్లో మన టేబుల్స్‌లో వాటిల్లో మనకు డేటా క్లియర్‌గా కనిపిస్తుంది వర్డ్‌లో కంటే.
పక్కపక్కన టేబుల్స్‌లో ఏస్తాం గాబట్టి, సో, వాటికి మనం టేబుల్స్ వాడితే లుక్ అండ్ ఫీల్ అనేది బావుంటుందనమాట. టిపికల్‌గా టేబుల్ ఎలా ఇన్సర్ట్ జేస్తాం? మనం వర్డ్‌లో ఎళ్ళేసి ఇక్కడ టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ టేబుల్‌కెళ్ళేసి మీరు ఫస్టు కొన్ని టిపికల్‌గా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. టేబుల్ అని సెలెక్ట్ చేయంగానే ఇట్లా మనకు గ్రిడ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఈ హైలైట్ అయిన పార్ట్ మీరు చూస్తే ఈ సైజ్‌లో టేబుల్ ఇన్సర్ట్ అయిపోతుందన్నమాట. సో, మీరు టిపికల్‌గా టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదా ఇన్సర్ట్ టేబుల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేస్తే మీకు ఎన్ని కాలమ్స్, ఎన్ని రోస్ కావాలన్న ఆప్షన్ వస్తుంది. దాన్ని బట్టి మీరు టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో, ఇది కాకుండా మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. డ్రా టేబుల్. అంటే డ్రా టేబుల్ అనే చి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు ఒక పెన్సిల్ ఆప్షన్ వస్తుంది. అలా మీరు ఇట్లా డ్రాప్ చేసుకొని మీకు అవసరమైన విధానం బట్టి డ్రా చేసుకొని టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో, అదొక ఆప్షన్. సో, టేబుల్ ఇన్సర్ట్ చేసుకున్నాక మీకు అవసరమైన డేటా ఎంటర్ చేసుకొని ప్రాపర్ అలైన్‌మెంట్‌లో సెట్ చేస్తే సరిపోతుంది. సో, మీకు ఎగ్జామ్‌లో ఒక క్వెషన్ రావచ్చు. ఈ మీకు ఒక క్లమ్జీ డేటా ఇచ్చేసి ఈ వర్డ్ డాక్యుమెంట్‌లో ఎళ్ళేసి డేటా ఇన్సర్ట్ చేయమని క్వెషన్ రావచ్చు. సో, వాటి మీద మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ అనేది టేబుల్ లాగానే గ్రాఫ్ ఇన్సర్ట్ చేయడం. సో, గ్రాఫ్ ఎందుకు ఇన్సర్ట్ చేయాలి? మామూలుగా మీరు ఒక డేటా స్టడీ చేస్తున్నారు. 2020లో ఒక ఆఫీస్‌కొచ్చిన బడ్జెట్ 1,00,000 అనుకుందాం. 2021లో 2,00,000 అనుకుందాం. ఇట్లా 2026 వరకు ఒక 10,00,000 వచ్చాయనుకుందాం. సో, ఇది మామూలు రిప్రజెంటేషన్ చేసే కంటే మామూలుగా దీన్ని రిప్రజెంట్ చేసే కంటే ఒక చార్ట్ లాగా ఇలా. సో, ఇలా ఒకటి అంటే మీకు దీన్ని బట్టి ఏం తెలిసిపోతుంది? దీని హైట్‌ని బట్టి ఈ ఇయర్‌లో ఎక్కువొచ్చింది, ఈ ఇయర్‌లో తగ్గింది, నెక్స్ట్ ఇయర్ పెరిగింది. అట్లా మనకు లుక్ అండ్ ఫీల్ అనేది బాగా తెలిసిపోతుందనమాట. మళ్ళా చార్ట్స్‌లో గూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనం ఎక్కువగా వాడేది నాకు తెలిసినంత వరకు ఆఫీస్‌లో బార్ చార్ట్స్ వాడతాం, పై చార్ట్స్ వాడతాం. బార్ చార్ట్స్ అంటే నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు పై చార్ట్ అంటే ఇట్లా రౌండ్‌గా వస్తుంది. పై చార్ట్ కూడా తక్కువే. ఎక్కువ వాడేది మనం బార్ చార్ట్ మాత్రమే. సో, కాకపోతే మిగతా ఆప్షన్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఎగ్జామ్‌లో క్వెషన్ రావచ్చు. అంటే క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మీరొక చార్ట్ డిజైన్ చేయండి. దాన్ని ఇక్కడ డిస్‌ప్లే చేయండని. సో, ఈ ఇన్సర్ట్ చేయడానికి మనం గో టు ఇన్స్ అదే ఇన్సర్ట్ ఆప్షన్‌కెళ్ళి చార్ట్ ఇన్సర్ట్ చేసుకొని డేటా టైప్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ టిపికల్‌గా చూసుకుంటే చార్ట్స్ ఏవేవి ఉన్నాయి. కాలము, లైన్ చార్ట్స్. లైన్ చార్ట్స్ మనం వాడం గానీ, లైన్ చార్ట్స్ అనేది ఇలా స్టాక్ మార్కెట్ వాటికి సంబంధించిన డేటా వాటికి వాడతాం. పై చార్ట్స్ అనేది రౌండ్‌గుంటుంది. సో, ఇలా ఒక్కొక్క ఆప్షన్ మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తే తెలిసిపోతుందనమాట. కాలమ్స్ ఇది ఎక్కువ వాడేది మనం కాలమ్స్ అనమాట. కంపారిజన్‌కి ఈజీగా ఉండే ఆప్షన్ ఇది. చూసారా? ఎగ్జాంపుల్ చూడండి. ఈ చార్ట్‌లో ఏం చూపిస్తుంది? ఒక టిపికల్ కంపెనీ ఉంది. వాళ్ళ సేల్స్ మార్చ్. సో, వాళ్ళకి హై లెవెల్ ఎంత ఇంక్రీజ్ అయిందో అవసరం తర్వాత, కాకపోతే ఇక్కడ తెలిసిపోతుంది చూడండి. ఎవలైనా ఒక లేమ్యాన్ అంటే ఎక్కువ ఆహ్, పర్చేస్ మీద అవగాహన లేని వ్యక్తి గూడా మార్చ్‌లో జనవరి కంటే ఎక్కువ ప్రోగ్రెస్ సేల్ అయిందన్న విషయం తెలుసుకోగలడనమాట. ఓకే. థర్డ్ వన్ ఇన్సర్టింగ్ రిఫరెన్సెస్, సైటేషన్స్ అన్నమాట. మనం ఇది ఎక్కువగా థీసిస్ అవి డాక్యుమెంట్స్ వాడతాం గదా! వాటికి సంబంధించింది. అంటే మీరు ఒక పర్టిక్యులర్ వ్యక్తి ఒక టాపిక్ రీసెర్చ్ చేశారనుకుందాం. దాన్ని మీరు మీ డాక్యుమెంట్స్‌లో వాడాలి. అంటే వాళ్ళ క్రెడిట్ అనేది వాళ్ళకివ్వాలి. ఇవ్వకపోతే మనకు కాపీరైట్స్ ఇష్యూ ఇష్యూ వస్తది. కాపీరైట్ ఇష్యూ అవాయిడ్ జేయడానికి అథెంటిక్ లుక్ ఇవ్వడానికి మనం సైటేషన్స్ వాడతాం. జనరల్‌గా ఇవి రీసెర్చ్ వాళ్ళకి సంబంధించింది గానీ, మనం ఒక ఆఫీస్‌లో ఒక డైరెక్టర్‌కో ఎవరికైనా పీఏ వర్క్ చేయాల్సి వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ విషయాలు గూడా తెలిసుండాలి. ఎగ్జామ్స్‌లో గూడా సిలబస్‌లో ఇచ్చారు గాబట్టి క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, మనం అనుకున్నట్టు సైటేషన్స్ ఎక్కడ వాడతాం? రీసెర్చ్ పేపర్, గవర్నమెంట్ రిపోర్ట్స్, ప్రాజెక్ట్ వర్క్స్, ఆర్టికల్స్ అండ్ అకాడమిక్ రైటింగ్ అన్నమాట. గవర్నమెంట్ రిపోర్ట్స్‌లో ఏందంటే ప్రీవియస్ రిపోర్ట్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు సైటేషన్స్ వాడతాం అన్నమాట. ఓకేనా? సైటేషన్స్ ఎలా ఇన్సర్ట్‌కెళ్తే ఇన్సర్ట్ సైటేషన్ అని ఉంటుంది. యాడ్ న్యూ సోర్స్ టైపు మీరు బుక్ ద్వారా రిఫరెన్స్ తీసుకున్నారా? వెబ్‌సైట్ ద్వారా, జర్నల్ ద్వారా తీసుకొని ఆధార్ డీటెయిల్స్ పెట్టేసి ఓకే కొట్టేస్తే సైటేషన్ ఇన్సర్ట్ అయిపోతుంది. రేపు ఆ బుక్ పబ్లిష్ అయినప్పుడు మనం దాన్ని ఒక రిఫరెన్స్ కొరకే వాడాం కానీ కంటెంట్ కాపీరైట్ చేయలేదు కాబట్టి, క్రెడిట్ కూడా వాళ్ళకిచ్చాం కాబట్టి కాపీరైట్ ఇష్యూ వచ్చే సమస్య అనేది తగ్గిపోతుంది. ఓకే. సో, సైటేషన్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఆహ్,
ఇక్కడ వర్డ్‌లో మీరు అన్ని టైటిల్స్ చూసుకుంటే ఇక్కడ రిఫరెన్సెస్ అని ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో సైటేషన్ అనే ఆప్షన్ ఇన్సర్ట్ సైటేషన్ ఉంది చూడండి. ఇన్సర్ట్ సైటేషన్ అనే ఆప్షన్ ద్వారా సైటేషన్ ఇన్సర్ట్ చేయాలి. అక్కడ మీకు మొత్తం డాక్యుమెంట్ అంటే ఆప్షన్ చూపిస్తది కాబట్టి, దాని ప్రకారం మనం సైటేషన్ ఇన్సర్ట్ చేస్తే ఇలా కనిపిస్తుందన్నమాట. సో, దీన్ని బట్టి మనం అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నాం అన్న విషయం తెలిసిపోతుంది. ఓకే. సో, మనం సైటేషన్ రిఫర్ చేయాలంటే ఇక్కడ తెలుసుకున్నాం గదా! రిఫరెన్స్ ఇన్సర్ట్ సైటేషన్ అనికెళ్తే కింద ఆప్షన్ వచ్చింది. క్రియేట్ సోర్స్ అంటే బుక్కా? అంటే బుక్ ద్వారా రిఫరెన్స్ తీసుకున్నాం. ఆధార్ ఎవలు? ఇవన్నీ మనం సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేయాల్సుంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేశాను. మన ఛానెల్‌కి సంబంధించిన డేటా ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుగు అని ఒక ఆధార్ సోర్స్ పెట్టాం. ఆధార్ పెట్టాం. టైటిల్ ఇదంతా పెట్టి ఓకే చేస్తే అక్కడ సైటేషన్ ఇన్సర్ట్ అయిపోతుందన్నమాట. మళ్ళీ ఆ సైటేషన్‌ని గూడా మనం ఎడిట్ జేసుకోవచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా టైప్ జేసింది తప్పనిపిస్తే ఎడిట్ సైటేషన్ అని జెప్పి ఆ డేటా గూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో, మనకి ఇంకో ఆప్షన్ సైటేషన్‌లో బిబిలియోగ్రఫీ అని ఉంటుంది. సో, దాంట్లో గూడా సైటేషన్స్ లాగా సంబంధించిన డిఫాల్ట్ రిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఇన్సర్ట్ చేసుకొని మీరు ఆ సైటేషన్‌ని ఎడిట్ జేసుకోవచ్చు. దాన్ని బిబిలియోగ్రఫీ చూడాలంటే మీరు రిఫరెన్సెస్‌కెళ్ళి సైటేషన్ పక్కనే బిబిలియోగ్రఫీ ఉంటుంది. దాంట్లో కింద ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఒకటి మీరు సెలెక్ట్ జేసుకోవచ్చు. సో, ఇలా సైటేషన్స్, బిబిలియోగ్రఫీ అనేది మనం వాడతాం. ఎక్కడ వాడతామంటే మీరు ఎప్పుడైనా రీసెర్చ్‌కి సంబంధించిన పేపర్‌లు గాని, మిగతా వాటిని వాడేటప్పుడు దీన్ని మనం వాడుకుంటామనమాట. మన టాపిక్‌లో మన వీడియోలో నెక్స్ట్ టాపిక్ ఏందంటే ట్రాకింగ్ చేంజెస్. ట్రాకింగ్ చేంజెస్ ఎందుకవసరం? మనం మీరొక డాక్యుమెంట్ టైప్ చేశారు. మీ ఆఫీసర్‌కి రివ్యూ కోసం పంపించారనుకుందాం. ఆయన ఆ డాక్యుమెంట్ యాస్ ఇట్ ఈస్‌గా ఓకే చేయకపోవచ్చు. దాంట్లో ఏమైనా చేంజెస్ చేయొచ్చు. కాకపోతే మీకెలా తెలుస్తుంది? ట్రాక్ చేంజెస్ అనే ఆప్షన్ వల్ల ఇన్సర్టెడ్ టెక్స్ట్ ఏమైనా టెక్స్ట్ యాడ్ చేశారా? లేకపోతే ఏమైనా టెక్స్ట్ డిలీట్ చేశారా? లుక్ అండ్ ఫీల్ మార్చారా? అన్న విషయం తెలుస్తుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? ఫైల్ మూవ్‌మెంట్ బిట్వీన్ ద డిపార్ట్‌మెంట్స్ అంటే ఒక హైరార్కీ నుంచి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి అక్కడి నుంచి వాపస్ వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్‌లో ఏమేమి చేంజెస్ జరిగినాయి తెలుసుకోవడానికి ట్రాక్ చేంజెస్ అన్న ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఈ ట్రాక్ చేంజెస్ అన్న ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది? రివ్యూ. రివ్యూ అనే ఒక మెయిన్ ఆప్షన్‌లో ట్రాక్ చేంజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. అది ట్రాక్ చేంజెస్ ఫర్ ఎవ్రీవన్ అంటే మీరు ఆ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే నేను ఒక ఎగ్జాంపుల్ టైప్ చేశాను చూడండి. దిస్ ఎగ్జాంపుల్ షోస్ హౌ ద ట్రాక్ చేంజెస్ వర్ రికార్డెడ్. సో, నేను ట్రాక్ చేంజెస్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసి ఏం టైప్ చేసినా ఇలా హైలైట్ అవుతుందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఈ లైన్ సింబల్ వస్తుంది. అది అండర్‌లైన్ అయ్యి రెడ్ అవుతుందన్నమాట. సో, సపోజ్ మీరొక మీ ఆఫీసర్‌కి ట్రాక్ చేంజెస్ ఆన్ చేసి పంపించారనుకోండి. ఆయన ఒక లైన్ యాడ్ చేస్తే ఇలా చూపిస్తుందన్నమాట. దీన్ని మీరు ఎయిదర్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు, రిజెక్ట్ చేసుకోవచ్చు. రిజెక్ట్ అంటే, అంటే మీకంటే మీ హైర్ అఫీషియల్ టైప్ చేసిన కంటెంట్ మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు. లేకపోతే రిజెక్ట్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్. సో, దీనికి అది హెల్ప్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ ఒక చేంజెస్ వచ్చిన తర్వాత వన్ బై వన్ చూసుకోవడానికి మీకు మీ ఆఫీసర్ ద్వారా వచ్చిన డాక్యుమెంట్‌ని చెక్ చేసుకోనికి యాక్సెప్ట్ అనే యాక్సెప్ట్ అండ్ మూవ్ నెక్స్ట్ అని పోవచ్చు. ఇదొక్కటే యాక్సెప్ట్ చేయవచ్చు. ఆల్ చేంజెస్. ఆల్ చేంజెస్ అంటే మీ ఆఫీసరు డ్రాఫ్టింగ్‌లో బాగా ఎక్స్‌పర్ట్ అనుకోండి. దాన్ని యాక్సెప్ట్ ఆల్ చేంజెస్ అంటే ఇంకా ట్రాకింగ్‌కొచ్చిన ఇట్లా సింబల్ ఆ రెడ్ అంతా ఎళ్ళిపోయి డాక్యుమెంట్ మోడిఫై అవుతుంది. యాక్సెప్ట్ ఆల్ చేంజెస్ స్టాప్ ట్రాకింగ్ అంటే అన్ని చేంజెస్ యాక్సెప్ట్ అయిపోతాయి. ఇంక ట్రాకింగ్ అనేది ఆగిపోతుందన్నమాట. ఇవి టిపికల్ ఆప్షన్స్. చూసారా? ఈ డాక్యుమెంట్‌లో ట్రాక్ చేంజెస్ ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ ఎవరో ఈ జాన్ స్మిత్ అన్న పదాన్ని ఆహ్, టైపోగ్రఫికల్‌గా మార్చారు. సో, అక్కడ మనకి ట్రాక్ చేంజెస్ అన్నీ కనిపిస్తున్నాయన్నమాట. సో, ఈ ట్రాక్ చేంజెస్‌లో ఇంకో టిపికల్ ఆప్షన్ ఏందంటే కామెంట్స్. కామెంట్స్ ఏందంటే ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేయకుండా మీకు సజెషన్స్ ఇచ్చి పంపియచ్చు. ఇలా ఇలా మాడిఫై చేయండి అని. దాన్ని మీరు ఈ పేపర్ మీద అంటే ఇవి రెక్టిఫై అని వాళ్ళు గ్రీన్ పెన్‌తో గాని, రెడ్ పెన్‌తో గాని రాస్తారు. అదే వర్డ్ డాక్యుమెంట్‌లోనే చేంజ్ చేసి చూపియాలంటే కామెంట్స్ అన్నమాట. కామెంట్స్ అనేది దేనికి వాడతాం? సజెషన్స్‌కి, క్లారిఫికేషన్‌కి వాళ్ళు టైప్‌లో అక్కడ అప్రూవల్ అని రాస్తే ఓకే పంపియండి అని చెప్పడానికి
ఈ కామెంట్స్ అనేది మనం సో ఇది ఎక్కడ ఉంటుంది? సేమ్ రివ్యూలోనే. ట్రాక్ చేంజెస్ కూడా రివ్యూలోనే ఉంటాయి. కామెంట్ ఇక్కడ న్యూ కామెంట్ అని రాస్తే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. ఆ కామెంట్స్ ఎవరైనా టైప్ చేస్తే అక్కడ చూసుకుంటా ఉంటారు. ఫలానా టెక్స్ట్ పారాగ్రాఫ్ ఉంది. సెలెక్ట్ చేసి అక్కడ న్యూ కామెంట్ ఇన్సైడ్ చేసి దాన్ని అతను దీన్ని కంట్రోల్ జస్టిఫికేషన్ చేయమను, స్పేసింగ్ మార్చమను అని మెన్షన్ చేస్తే దాని ప్రకారం మీరు మార్చుకోవడానికి వీలుంటుంది. అంతా ఓకే అయిన తర్వాత కామెంట్ అనేది మీరు డిలీట్ కామెంట్ అన్న ఆప్షన్ ద్వారా డిలీట్ చేసుకోవచ్చు. సో మేము ఇందాక చూసినట్టు ఎలాగా ఇన్సర్ట్ చేయాలి? ఒక ట్రాక్ చేంజెస్ అనుకుందాం. ఏం చేస్తాం? రివ్యూ ట్యాబ్‌లో ట్రాక్ చేంజెస్ ఆన్ చేసి ఎడిట్ చేసుకొని, అంతా ఓకే అయితే యాక్సెప్ట్ ఆల్ అని చేసుకొని వర్క్ క్లోజ్ చేసుకోవచ్చు. అలానే కామెంట్స్ యాడ్ చేయాలంటే రివ్యూ ట్యాబ్, న్యూ కామెంట్ చేసుకొని మీరు పంపిస్తున్నారనుకో మీ బాస్‌కి ప్లీజ్ వెరిఫై డేటా అని కామెంట్స్‌లో పెడతారు. కామెంట్స్ అడ్వాంటేజ్ ఏందంటే అది మీకున్న టిపికల్ కంటెంట్‌ని ఆల్టర్ చేయకుండా మీ సజెషన్స్ మాత్రమే చూపిస్తుందన్నమాట. సో జనరల్‌గా ఏంటి? ఫ్లో చూద్దాం. ఒక జేఏసీటీ ఉన్నారు జూనియర్ అసిస్టెంట్. అతను డ్రాఫ్ట్ ఫైల్ చేశాడు. ట్రాక్ చేంజెస్ ఆన్ చేసి సీనియర్ ఆఫీసర్‌కు పంపిస్తే, ఆయన కామెంట్స్ ఎడిట్ చేశాడు. వచ్చిన తర్వాత మన జూనియర్ అసిస్టెంట్ దాన్ని మాడిఫై చేసి మళ్ళీ పంపిస్తే, ఆయన చూసుకొని అన్నీ ఓకే అండి. యాక్సెప్ట్ ఆల్ చేంజెస్ అనంగానే ఫైనల్ డాక్యుమెంట్ అయిపోతుంది. కామెంట్‌లో ఆయన థిస్ డాక్యుమెంట్ ఓకే. ప్లీజ్ టేక్ ప్రింట్ ఔట్ అనంగానే మనం ప్రింట్ ఔట్ తీసుకొని పంపించేస్తాం. దీనివల్ల పేపర్ వర్క్ రెడ్యూస్ అవుతుంది. ఒక ఫ్లోలో వర్క్ నడుస్తుందన్నమాట. సో ఇదండి ఆహ్, ట్రాక్ చేంజెస్ మరి కామెంట్స్‌కి సంబంధించిన టాపిక్. అది మన సెకండ్ సబ్ హెడింగ్‌లో. సో విల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్ నౌ. మన వీడియోలో నెక్స్ట్ టాపిక్ క్రియేటింగ్ టెంప్లేట్స్ ఫర్ రిపీటెడ్ యూస్. ఇది ఎందుకు అవసరం అంటే మీ సపోజ్ ఒక వర్క్ రెగ్యులర్‌గా చేస్తున్నారు. బేసిక్ డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఒకేలా ఉంటుంది. సో మొత్తం పైనుంచి టైప్ చేసుకుంటూ పోవడం అనేది బాగా టైం కన్జ్యూమింగ్. సపోజ్ మీకు ఒక మెయిన్ పేజ్ ఉంది హెడ్డింగ్. దాంట్లో మీ ఆఫీస్ నేము, ఈ అడ్రస్ అవన్నీ ఉంటాయి. తర్వాత మీరు టిపికల్‌గా టైప్ చేసే సర్క్యులర్‌లు గాని, వాటి కానీ సబ్జెక్ట్ అని ఉంటుంది. సో, పైన మెయిన్ కంటెంట్ రిక్వెస్ట్ రిగార్డింగ్ అను అట్లా ఉంటుంది. సో, మరి మళ్ళీ మీరు రిపీటెడ్‌గా టైప్ చేస్తే ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. దానికి మనం చేయాల్సిన మంచి పద్ధతి ఏంటంటే టెంప్లేట్ తయారు చేసుకోవడం. టెంప్లేట్ అంటే జస్ట్ ఒక స్కెలిటన్ ఆఫ్ ద డాక్యుమెంట్. అంటే దాంట్లో ఏ డేటా వేరీ అయితుందో ఆ పార్ట్ మాత్రమే మనం చేంజ్ చేసి పెట్టుకుంటే అది మీకు హెల్ప్ అవుతుందన్నమాట. సో, ఎగ్జాంపుల్ అంటే వై వి యూజ్ టెంప్లేట్స్ అంటే సేవ్ టైమ్స్ ఫర్ రిపిటీటివ్ వర్క్, యూనిఫార్మ్ ఫార్మాట్ అక్రాస్ ద డిపార్ట్మెంట్, ఎర్రర్స్, కంప్లైస్ విత్ అఫీషియల్ స్టాండర్డ్. అంటే ఒక అఫీషియల్ స్టాండర్డ్‌కి టెంప్లేట్ పెట్టుకొని మనము రెడీ పెట్టుకుంటే ఏదైతే డేటా వేరీ అయితుందో దాన్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు ఎన్ని ప్రింట్ ఔట్స్ తీసినా లుక్ అండ్ ఫీల్ అనేది మారదు. అంటే ఆఫీస్ ఆర్డర్ అనేది ఒక ఫైనలైజ్ అయిన తర్వాత ఏదైనా ఒక అఫీషియల్ డాక్యుమెంట్స్ ఫైనల్ అప్రూవ్ అయిన తర్వాత మీరు దాన్ని ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసే ఛాన్స్ ఉండదన్నమాట. అందుకని ముందు మీరు ఒక టెంప్లేట్ తయారు చేసుకొని దాంట్లో అప్రూవల్ చేసి పెట్టుకుంటే అది మీరు రిపీటెడ్‌గా ఫాలో అయితే ఎర్రర్స్ అవ్వనమాట. కామన్ టైప్స్ ఆఫ్ టెంప్లేట్స్ ఏందంటే ట్రాన్స్‌ఫర్స్, డ్యూటీ అసైన్‌మెంట్, ఇంటర్నల్ అప్రూవల్. డ్యూటీ అసైన్‌మెంట్ అంటే చార్టర్ ఆఫ్ డ్యూటీస్ సంబంధించినవి. ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్ లెటర్. ట్రాన్స్‌ఫర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. డెసిగ్నేషన్, డేట్. యాక్చువల్‌గా ఆర్డర్స్, కంప్లెయింట్స్, రూల్స్ అవన్నీ కామన్‌గా ఉంటాయి కాబట్టి, సో, ఏదైతే ఇన్ఫర్మేషన్ వేరీ అయితుందో అక్కడ గ్యాప్ పెట్టుకొని బేసిక్ టెంప్లేట్‌ని రెడీ చేసి పెట్టుకోవాలి. స్ట్రక్చర్ అంటే టిపికల్‌గా హెడరు, ఆఫీస్ ఆర్డర్ నంబర్, సబ్జెక్టు, రిఫరెన్సు, ఆర్డర్ కంటెంట్, అథారిటీ, సిగ్నేచర్ అవన్నీ ఏంటంటే కామన్ పార్ట్. అదంతా మనం ఒక టెంప్లేట్‌ని ఇట్లా రెడీ చేసుకొని ఏ అంటే వేరీ గాని పార్ట్‌ని టైప్ చేసుకొని వేరే చోట గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. మనం టెంప్లేట్ ఎలా చేసుకుంటాం బేసిక్‌గా చేసుకోవాలనుకుంటే మార్జిన్స్ పెట్టుకోవాలి. అన్ని చోట్ల ఒక ఇంచు. ఫాంట్ కాలిబరి గాని, టైమ్స్ న్యూ రోమన్ గాని, హెడర్ రాసుకుంటాం. స్టాండర్డ్ సెక్షన్ టైటిల్ గాని, రిఫరెన్సెస్ గాని, సబ్జెక్ట్ లైన్ గాని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. పైన ఇవి చూసుకున్నాం టైటిలు, సబ్జెక్ట్ లైన్, బాడీ కంటెంట్ అవన్నీ పెట్టుకొని మెయిన్ పార్ట్ ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ అంటే ఏంది? ఏదైతే వేరీ అవుతుందో అది అంతే. ఇప్పుడు మీరు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ కాపీ మొత్తం టైప్ చేసుకొని బ్రాకెట్ పెట్టుకోవాలి. ఎంప్లాయీ నేము, డెసిగ్నేషను, డేట్, డిపార్ట్‌మెంట్.
నెక్స్ట్ మీరు మాడిఫై చేస్తున్నప్పుడు లెటర్ తయారు చేసినప్పుడు టెంప్లేట్‌లో టైప్ చేయొద్దు. ఆ టెంప్లేట్‌ని తీసుకొని ఇంకో వర్డ్ డాక్యుమెంట్‌లో కాపీ చేసి ఎక్కడైతే ప్లేస్ హోల్డర్ ఉందో అక్కడ మీరు చూసుకుంటే ఈ బ్రాకెట్‌లో మధ్య ఉన్న డేటాని మార్చాలి అని అనుకుంటే తప్పులు జరిగే అవకాశం ఉండదు. ఆ పార్ట్ మాత్రమే మోడిఫై చేసుకుంటే మీకు 99% వర్క్ రిడక్షన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఆఫీస్ ఆర్డర్ ఉంది. డిపార్ట్మెంట్ నేము పెట్టుకున్నారు. ఆర్డర్ నంబర్, డేట్, సబ్జెక్ట్, రిఫరెన్స్. ఆర్డర్ చూసారా? ఇక్కడ ప్లేస్ హోల్డర్ అనేది ఎంప్లాయీ నేమ్, డెసిగ్నేషన్ హియర్ బై అసైన్ టు ఈ లొకేషన్ పెట్టేశారు. ఇష్యూడ్ విత్ ద అప్రూవల్ కాంపిటెంట్ అథారిటీ మారదు. సిగ్నేచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది. అంటే ఇది ఒక టిపికల్ ఎగ్జాంపుల్. సో, ఇలా మీరు సేవ్ చేసి టైప్ చేసి పెట్టుకుంటే ఇక్కడ 70% వర్క్ అనేది రిడక్షన్ అయిపోతుంది. మీకు ఎవరైనా డాక్యుమెంట్ తయారు చేసుకొని రమ్మంటే మీరు క్విక్‌గా చేసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. సేమ్ సర్క్యులర్ అంటే సర్క్యులర్. ఎక్కడైతే ప్లేస్ హోల్డర్ ఉంటే అక్కడ అండర్‌లైనో, హైఫనో పెట్టుకొని మిగతా డేటా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. టెంప్లేట్ ఎలా సేవ్ చేయాలంటే నార్మల్ వర్డ్ డాక్యుమెంట్ లాగే. కాకపోతే ఫైల్ సేవ్ యాస్ అని దానికి వర్డ్ టెంప్లేట్ డాట్ డీసీఎక్స్ అంటే మీరు సర్క్యులర్ డాట్ డీసీఎక్స్ డాట్ ఎక్స్ సర్క్యులర్ టెంప్లేట్ డాట్ డోట్ఎక్స్ అంటే మీరు అలా పెట్టుకుంటే ఓహో! ఇది సర్క్యులర్‌కి సంబంధించిన టెంప్లేట్ ఫైల్ అది. కొత్త వాళ్ళొచ్చినా తెలిసే అవకాశం ఉంటుంది. సో, ఈజీ వే ఏంది? మీరు టెంప్లేట్ ఓపెన్ చేయండి. టైప్ చేయండి. కానీ సేవ్ చేయొద్దండి. సేవ్ యాస్ ఎ న్యూ ఫైల్ చేయాలి. సేవ్ చేస్తే ఏమైతుంది? ఆ టెంప్లేట్ మళ్ళీ మొత్తం పాడైపోతుంది కాబట్టి, టెంప్లేట్ అనేది స్టాండర్డ్ ఫైల్. దాన్ని ఓపెన్ చేయండి. చేసేటప్పుడు మాత్రం సేవ్ యాస్ అని ఫైల్ సేవ్ చేసుకుంటే, అది మీకు కొత్త ఫైల్‌గా క్రియేట్ అవుతుంది. ఒరిజినల్ టెంప్లేట్ అనేది అక్కడే ఉండిపోతుందన్నమాట. అది నెక్స్ట్ వర్క్‌కి హెల్ప్ అవుతుంది. చూసారా? ఈ ఒక ఆఫీస్‌లో జియో అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసే జియోని ఎలా టెంప్లేట్‌గా తయారు చేసి పెట్టారో, ఫార్మాట్ ఆఫ్ ద లెటర్ నంబర్ పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత్ సర్కార్ మారదు. డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాప్ ఉంది. 2 మధ్యలో గ్యాప్. సబ్జెక్ట్ మారదు. ఇది ఉంది. సర్, మేడమ్ మారదు. న్యూ ఢిల్లీ మారదు. డేట్ మారుతుంది కాబట్టి అది ప్లేస్ హోల్డర్. విత్ రిఫరెన్స్ టు యువర్ లెటర్ నంబర్ ఈ గ్యాప్ మారుతుంది కాబట్టి అది ప్లేస్ హోల్డర్. డేట్ మారుతుంది ప్లేస్ హోల్డర్. ఐ యామ్ డైరెక్టెడ్ ఇన్‌స్ట్రక్షన్ అనేది ప్లేస్ హోల్డర్ అలానే ఉంది. సో, యూర్స్ ఫెయిత్‌ఫుల్లీ ఎస్‌డి అండర్ సెక్రటరీ టు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్‌కి సంబంధించిన లెటర్ అన్నమాట. టెలిఫోన్ నంబర్, ఈమెయిల్ మారితే మారుతది. సో, ఇది చూడండి బేసిక్ స్ట్రక్చర్ ఇక్కడ రెడీ ఉంది. సో, దాన్ని పెట్టుకుంటాం. మీకు ఇంకో ఇక్కడొచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎస్‌డి అని అంటే ఏంది? ఎస్‌డి అంటే కింద ఒక డ్రాఫ్ట్ పెట్టినప్పుడు అను పైయర్ అఫీషియల్ సైన్ చేసి పెట్టినప్పుడు దాన్ని కింద అఫీషియల్ ట్రూ కాపీ పంపిస్తున్నప్పుడు ఎస్‌డి అని పెడతారు. ఎస్‌డి అంటే సైన్డ్ అన్నమాట. అంటే ఆ డ్రాఫ్ట్ అనేది ఒక ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో, ఫర్దర్ కమ్యూనికేషన్ కాపీ మీద ఆయన సైన్ చేయకుండా కింద సెక్షన్ ఆఫీసర్ గాని ఎవరైనా పంపిస్తే పైన ఎస్‌డి అన్న పదం పెట్టేసి కిందకి దాన్ని మూవ్ చేస్తారన్నమాట. చూసారా? ఇదే లెటర్‌లో కింద ఇన్‌స్ట్రక్షన్స్ అలాంటివి ఉన్నాయా? సో, ఇవన్నీ రెడీ పెట్టుకున్నారు. ప్లేస్ అయ్యే విధానం అంటే చేంజ్ అయ్యే ప్లేస్‌లో మాత్రం ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయి. సో, ఇంకో ఎగ్జాంపుల్‌గా టిపికల్ చూద్దాం. ట్రాన్స్‌ఫర్ లెటర్ హెడ్డింగ్ ఇలా రెడీ ఉంది. కంపెనీ హెడ్ లోగో, ట్రాన్స్‌ఫర్ లెటర్ మారదు. సో, ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. ఏవైతే మారుతున్నాయో దాన్ని ప్లేస్ హోల్డర్‌ని మాత్రం ఇట్లా బ్రాకెట్‌లో పెట్టి మిగతా డేటా పెట్టుకున్నారు. ప్లేస్ హోల్డర్ అనేది ఇలా బ్రాకెట్‌లో పెడితే ఏమవుతుందంటే, అక్కడ మీరు మోడిఫై చేస్తున్నారా లేదా అని చూసుకోవచ్చు. ఇంకోటి ఇలాంటి డాక్యుమెంట్‌లో మార్చినప్పుడు మీరు ట్రాకింగ్ చేంజెస్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. చేసుకుంటే మీరు పాత డేటాని ఉంచారేమో, మార్చారో లేదో తెలిసిపోతుందన్నమాట. కొన్నిసార్లు టెంప్లేట్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏందంటే, మీరు ఆ పాత డేటా మారుస్తున్నారా లేదా? జనరల్‌గా మన ఆఫీస్‌లో చేసే తప్పేందంటే, ఒక శాంక్షన్ కాపీయో, ఒక లెటర్ చేస్తున్నప్పుడు పాత లెటర్‌ని కాపీ పేస్ట్ చేస్తాం. అప్పుడు తప్పేమవుతుంది? మీరు కొన్ని విషయాలు మార్చి, కొన్ని విషయాలు మార్చలేదనుకోండి, పాత డేటానే ఎళ్ళిపోయి బాగా కాంప్లెక్సిటీ అవుతుంది. టెంప్లేట్ పెట్టుకుంటే టెంప్లేట్‌లో డేటా ఉండదు. ఎక్కడైతే ప్లేస్ హోల్డర్ ఉందో అక్కడ మధ్యలో జస్ట్ ఇట్లా బ్రైసెస్ అని ఉంటాయి గాబట్టి, మీరు అన్నీ మార్చారో లేదో చెక్ జేసుకునే అవకాశం ఉంటుంది. సో, టెంప్లేట్ వాడడం అనేది కరెక్ట్ ప్రొసీజర్. ఉన్న పాత లెటర్‌ని కాపీ పేస్ట్ చేసుకొని కొత్తది జేయడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఇవన్నీ అంతే శాంపుల్ మీటింగ్ నోటీస్ లెటర్ ఇట్లా టెంప్లేట్స్ అవన్నీ తయారు జేసి పెట్టుకొని కావాల్సిన డేటా మార్చుకోవడం. సో, ఇదండి టెంప్లేట్స్ గురించి ఈ టాపిక్‌లో. ఈ వీడియోలో ఈ టాపిక్‌లో ఇంకోటేంటి టెంప్లేట్స్. టెంప్లేట్స్ ఎప్పుడు వాడాలి అంటే, రిపీటెడ్ వర్క్ ఉన్నప్పుడు టెంప్లేట్స్ వాడుకోవాలి. ఆహ్, స్టాటిక్ డేటా టైప్ జేసి పెట్టుకోవాలి.
ఏదైతే డేటా వేరీ అయితుందనుకుంటారో అక్కడ బ్రాకెట్‌ల మధ్య పెట్టుకొని మీరు కంటెంట్ రెడీ చేసుకుంటే మీకు తప్పులు జరగకుండా అవకాశం ఉంటుంది. సో, ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌కెళ్దాం. మన వీడియోలో నెక్స్ట్ టాపిక్ సర్వే టూల్స్ ఫర్ ఫీడ్‌బ్యాక్, షెడ్యూలింగ్ మీటింగ్స్ అండ్ డేటా కలెక్షన్. సో, మనకు ఆఫీస్‌లో జనరల్‌గా ఏదైనా డేటా క్యాప్చర్ చేసి అంటే డేటా గ్యాదర్ చేసే అవకాశం అంటే టాస్క్ రావచ్చు. అంటే మనం ఒక ఎస్టాబ్లిష్‌మెంట్‌లో పనిచేస్తున్నాం అనుకుందాం. అయితే సర్వీస్‌లో ఉన్న ఎంప్లాయీస్ నేము, డేట్ ఆఫ్ బర్త్, డెసిగ్నేషను, డేట్ ఆఫ్ జాయినింగ్ లాంటి విషయాలు కలెక్ట్ చేయమన్నారనుకుందాం. సో, వాళ్ళకి కమ్యూనికేషన్ చేసి మీరు అన్ని మెయిల్స్ పెట్టమన్నారనుకోండి, అది బాగా క్లమ్జీగా అయిపోతుంది. డేటా క్యాప్చరింగ్ దాన్ని తీసుకొని టైప్ చేయడం చాలా కాంప్లెక్స్ అవుతది కాబట్టి, ఆ డేటా కలెక్షన్ వాటికి మనం ఫార్మ్స్ యూజ్ చేస్తాం. మెయిన్‌గా ఇటువంటి వాటికి వాడే ఒక ఒక ఆప్షన్ ఏందంటే గూగుల్ ఫార్మ్స్. గూగుల్ ఫార్మ్స్ అనేది మోస్ట్ పాపులర్ ఫర్ సర్వేస్‌కి బాగా. ఇది ఎందుకు అంత పాపులర్ అయిందంటే, ఒకటి ఇది సక్సెస్ అవ్వడానికి గూగుల్ ఫార్మ్స్ ఎందుకు రీజన్ అంటే ఫ్రీ. మనకు చార్జెస్ లేవు. మొబైల్ పైన కూడా డేటా ఇవ్వచ్చు. ఈజీగా క్రియేట్ చేయొచ్చు. టెక్నికల్ స్కిల్స్ పెద్దగా అవసరం లేదు. షీట్‌లో డేటా సేవ్ అయితుంది. అంటే మీరు గూగుల్ ఫార్మ్‌లో డేటా సబ్మిట్ చేసిన డేటా అంతా ఎక్సెల్ ఫార్మ్‌లో బ్యాకప్‌లో వచ్చేస్తుంది. సో, ఇది బాగా కన్వీనియంట్ అన్నమాట. సో, జనరల్‌గా దేనికి వాడతాం? ఫీడ్‌బ్యాక్ ఫార్ము, గ్రీవెన్సెసు, ఎవాల్యుయేషన్ సర్వేసు, ఈవెంట్ రిజిస్ట్రేషన్, డేటా కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్ స్టాఫ్. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్. సో, అలాంటి వాటికి తీసుకుంటాం మనం. పేపర్ ఇవ్వకుండా ఎక్సెల్ షీట్ అదే సర్వే మన గూగుల్ ఫార్మ్ ఇచ్చేస్తే వాటితో డేటా కలెక్షన్ అనేది ఈజీగా అయిపోయి ఎక్సెల్‌లో గూడా ఆటోమేటిక్‌గా అరేంజ్ అయితుంది. సో, గూగుల్ ఫార్మ్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. మీరు forms.google.comలోకెళ్ళి మీ జీమెయిల్‌తో లాగిన్ అవ్వాలి. అక్కడ క్రియేట్ న్యూ ఫార్మ్ అని బ్లాంక్ ఫార్మ్ క్రియేట్ చేసి, టైటిల్, డిస్క్రిప్షన్ పెట్టి క్వెషన్ యాడ్ చేయాలి. క్వెషన్‌లో ఏమేమి టైప్ ఉంటాయి? షార్ట్ ఆన్సరు, పారాగ్రాఫు, మల్టిపుల్ చాయిస్. షార్ట్ ఆన్సర్ అంటే చిన్న బాక్స్ వస్తుంది. పారాగ్రాఫ్ అంటే పెద్ద పారాగ్రాఫ్ వస్తుంది. మల్టిపుల్ చాయిస్ అంటే ఏబీసీ వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో సర్వే చేస్తున్నారనుకోండి. 2 రాష్ట్రాలకు సంబంధించింది. సో, ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చేసి ఏ అంటే తెలంగాణ, బి అంటే ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. షార్ట్ ఆన్సర్ అంటే మీ నేము. పారాగ్రాఫ్ అంటే మీ ఎక్స్‌పీరియన్సు. అలాంటి వాటికి టిపికల్‌గా ఆప్షన్స్ మనం పెట్టుకోవచ్చు. ఇవే గాకుండా చెక్ బాక్సెసు, డ్రాప్ డౌను, ఫైల్ ఏమైనా రెజ్యూమ్ అలాంటివి అప్‌లోడ్ చేయాలనుకుంటే ఫైల్ అప్‌లోడ్. చెక్ బాక్సెస్ అంటే వెదర్ యువర్ సర్వీస్ ఈస్ అబోవ్ 5 ఇయర్స్ అని పెట్టేసి చెక్ బాక్స్ పెట్టారనుకోండి. అంటే చెక్ బాక్స్ టిక్ చేస్తే వీళ్ళు ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ విత్ 5 ఇయర్స్ సర్వీస్ అట్లాంటి ఆప్షన్స్ మనం పెట్టుకోవచ్చు. ఇంకా వీటిని కస్టమైజ్ చేసుకోవాలంటే మనం ఒక థీమ్ కలర్ పెట్టుకోవచ్చు. లోగో పెట్టుకోవచ్చు. ఇంక ఈజీ. మీరు ఒకసారి గూగుల్ ఫార్మ్ క్రియేట్ చేసుకున్నాంక సో, గూగుల్ ఫార్మ్ క్రియేట్ చేసినంక షేర్ చేయడం ఈజీ. సెండ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి దాంట్లో షేర్ వయా అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ లింక్ అనే ఆప్షన్ వస్తుంది. లింక్ అనే ఆప్షన్‌తో పాటు ఈమెయిల్, క్యూఆర్ కోడ్. సో, ఇది ఈజీ అన్నమాట. సో, అలా షేర్ చేసుకోవచ్చు మనం. సో, ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత రెస్పాన్సెస్ అనేవి ఈజీ. రెస్పాన్సెస్ ట్యాబ్‌కెళ్ళి గ్రాఫ్స్ గాని, ఇండివిడ్యువల్ ఆన్సర్స్ గాని మనం చెక్ చేసుకోవచ్చు. సో, ఎగ్జామ్‌లో ఏం రావచ్చు, మీకు ఒక క్వెషన్ ఇచ్చేసి యూ క్రియేట్ ఏ గూగుల్ ఫార్మ్ విత్ ద బిలో ఆప్షన్స్ అని చెప్పి ఆ రెస్పాన్సెస్ అనేవి సేవ్ చేసి పెట్టండి అని అనొచ్చు. సో, ఇది ఒక సింపుల్ టాస్క్. మనం ఇవి కూడా ఇవి కూడా తెలిసుండాలన్నమాట. సో, ఒక ఎగ్జాంపుల్ ఉంది. పబ్లిక్ కంప్లెయింట్ ఫార్మ్ ఉంది. మీకు పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకున్నారనుకోండి. మీరు ఆఫీస్‌లో సపోజ్ రెవెన్యూ డిపార్ట్‌మెంటో, కలెక్టరేట్ ఆఫీస్‌లో మీరు పనిచేస్తున్నప్పుడు మీకు పబ్లిక్ కంప్లెయింట్ ఫార్మ్ చేయమన్నారనుకోండి. దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? నేము, మొబైల్ నంబరు, కేటగరీ ఏంటి, కంప్లెయింట్ డీటెయిల్స్, మీ ఫోటో ఏదైనా అప్‌లోడ్ చేయమంటే చేసేస్తే మీకు రెస్పాన్స్ షీట్‌లో 1, 2, 3 ఇట్లా ఎక్సెల్ షీట్‌లో కింద పైల్ అప్ అవుతుంటాయి. సో, వాటి అగైనిస్ట్‌గా యాక్షన్ అన్న ఇంకో మీరు ఆప్షన్ పెట్టుకొని యాక్షన్ రిజాల్వ్డ్ లాంటివి చేసుకొని ఆ రిపోర్ట్ అనేది హైయర్ అఫీషియల్‌కి ఇచ్చేయొచ్చనమాట. సో, వీటి అడ్వాంటేజ్ ఏంది? పేపర్‌లెస్, రియల్ టైమ్‌గా డేటా వస్తుంది. ఈజీగా షేర్ చేయొచ్చు. చార్ట్స్ కూడా అదే తయారు చేస్తుంది. రెసిప్ట్ యాక్సెస్ అఫీషియల్ ఈమెయిల్స్ ద్వారానే ఇది డేటా ఫీడ్ చేసే ఆప్షన్ కూడా మనం పెట్టొచ్చనమాట. సో, ఇవన్నీ అడ్వాంటేజ్. సో, చూసారు కదా! టిపికల్ మనం క్రియేట్ చేసే ఆప్షన్ ఎలా ఉంది? ఒక ఆప్షన్ మీరు వాట్ ఈస్ యువర్ ఈమెయిల్ అడ్రెస్ అని పెట్టినప్పుడు వాటిల
అది ఏ టైప్ మనం పెట్టుకోవచ్చు. క్వెషన్ ఏంది? వాట్ ఈస్ యువర్ ఈమెయిల్ అడ్రెస్ అని మీరు పెట్టారు. వాటిలో ఆన్సర్ ఏ ఆప్షన్ ఇవ్వాలి? అంటే అక్కడ వాళ్ళు మల్టిపుల్ చాయిస్ ఇస్తారా? ఇయ్యరు. చెక్ బాక్సా? ఇవ్వరు. డ్రాప్ డౌన్ బాక్స్ కూడా ఇవ్వం. ఏమిస్తాము? ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్ లాంటి ఆప్షన్ ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని టైప్ చేస్తారు. సో, ఇలాంటి వాటివి కూడా జాగ్రత్తగా క్రియేట్ చేయాలి. సో, ఈ ఈమెయిల్ అడ్రెస్‌కి షార్ట్ ఆన్సర్ టెక్స్ట్ ఇవ్వచ్చు గానీ, ఫైల్ అప్‌లోడ్ అనే ఆప్షన్ ఇవ్వద్దు కదా! తప్పైతుంది. డేట్ అనే ఆప్షన్ ఇవ్వద్దు. డేట్ అనే ఆప్షన్ ఎప్పుడు ఇవ్వచ్చు? వాట్ ఈస్ యువర్ ఈమెయిల్ అడ్రెస్ కాకుండా వాట్ ఈస్ యువర్ డీఓబీ అన్నప్పుడు మనం డేట్ అనే ఆప్షన్ ఇస్తాం. సో, ఇలా కేర్‌ఫుల్‌గా మనం గూగుల్ ఫార్మ్స్ క్రియేట్ చేయాలి. సో, రిప్లై ఎలా ఉంటుంది? ఎవరైనా డేటా సబ్మిట్ చేస్తే ఇలా రెస్పాన్స్ 7 మంది రిప్లై ఇచ్చారు. ఈ ఈ రకంగా ఆన్సర్ ఇచ్చారని. సో, ఈ ఎందుకు అడ్వాంటేజు మీరు 30 మంది నుంచి డేటా కలెక్ట్ చేయాలి. సో, ఏడుగురే వచ్చారు. అంటే ఇంకా 23 మంది రెస్పాండ్ ఇవ్వాలని గ్రూప్‌లో రిమైండర్స్ మీరు పెట్టొచ్చనమాట. సో, ఇంకోటి గూగుల్ ఫార్మ్స్ కాకుండా మైక్రోసాఫ్ట్ ఫార్మ్స్ అని ఉన్నాయి. సేమ్ టాస్క్ అది గూడా. ఇంటర్నల్ డేటా కలెక్షను, ఫీడ్‌బ్యాకు, రెస్పాన్సెస్ వాటన్నిటికి మనం వాడతాం. సో, బిట్ టిపికల్‌గా అన్ని ఫార్మ్స్ చేసే పనే ఇదే. ఫీడ్‌బ్యాకు, మీటింగ్ పోల్స్. సో, ఇక్కడ మనం తెలుసుకున్నట్టు టిపికల్ టాస్క్ ఫార్మ్స్ అంతా ఒకటే. సో, అక్కడ గూగుల్ ఫార్మ్ లానే ఇది ఆఫీస్ ఫార్మ్, మైక్రోసాఫ్ట్ ఫార్మ్ గూడా అంతే. ఫీడ్‌బ్యాక్, ట్రైనింగ్, లీవ్ రిక్వెస్ట్ ఇలాంటి సర్వేకి సంబంధించిన పనులు చేస్తాం. సో, ఇక్కడ లాగిన్ అవ్వాలంటే ఫార్మ్స్.ఆఫీస్.కామ్‌కెళ్తాం. అక్కడ గూగుల్ ఫార్మ్స్‌కేమో ఫార్మ్స్.గూగుల్.కామ్, ఇక్కడ ఫార్మ్స్.ఆఫీస్.కామ్. అఫీషియల్ అడ్రెస్‌తో అఫీషియల్ ఈమెయిల్‌తో లాగిన్ అయ్యి న్యూ ఫార్మ్ క్రియేట్ చేసుకుంటాం. సేమ్ మల్టిపుల్ చాయిస్ క్వెషను, రేటింగ్సు, డేటు అలా ఇచ్చుకుంటూ వెళ్ళడమే. సేమ్ ఇంకా పేపర్ వర్క్ అవాయిడ్ చేయడం, ఇన్‌స్టాంట్ డేటా కలెక్షన్, ఆటోమేటిక్ అనలైటిక్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈజీ షేరింగ్ చేసుకోవడం. సో, అంతే. గూగుల్ ఫార్మ్‌కి, మైక్రోసాఫ్ట్ ఫార్మ్‌కి పెద్ద తేడా ఏముండదు. సో, ఒక్కసారి మీరు దీన్ని గూడా ప్రాక్టీస్ చేసి చూసుకోండి. ఇక్కడ గూడా అంతే. మనం గూగుల్ ఫార్మ్‌లో ఆప్షన్ చూసాం గదా! అక్కడ ఇట్లా రెస్పాన్సెస్, ఎవరేజ్ టైమ్ ఎంత తీసుకున్నారు, డ్యూరేషన్ ఎంత, ఎవరేజ్ రేటింగ్ ఆప్షన్ గూడా ఉంది. నాకు తెలిసి గూగుల్ ఫార్మ్‌లో అది లేదు. సో, ఇక్కడ వీటిలో మైక్రోసాఫ్ట్ ఫార్మ్‌లో ఉంది ఈ ఆప్షన్. ఇది ఇది గూడా డిపార్ట్‌మెంట్ సర్వేస్ వాటికి వాడతాం. కానీ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఫార్మ్‌లో ఒక అడ్వాంటేజ్ ఏందంటే ఇది ఈజీ ఇంటిగ్రేషన్ విత్ ఎంఎస్ ఆఫీస్ అన్నమాట. సో, ఇక్కడ ఎంఎస్ ఆఫీస్‌తో ఈజీ ఇంటిగ్రేషన్ ఉంది. రియల్ టైమ్ ట్రాకింగ్, సింపుల్ యూఐ. సో, అంటే మీకు అవసరమైనప్పుడు మైక్రోసాఫ్ట్ ఫార్మ్ గాకుండా మీకు బాగా ప్రాక్టీసు, అందరికి అవేర్‌నెస్ అయిన గూగుల్ ఫార్మ్ వాడొచ్చు. కానీ ఇది కూడా తెలిసుండాలి. క్వెషన్ వీటిపైన గూడా రావచ్చు. సో, టిపికల్ మీటింగ్ షెడ్యూలింగ్‌కి డూడుల్ అనే ఆప్షన్ ఉంది. అది వాడతాం. మనము ఆఫీస్‌లలో ఈ మధ్య వెబెక్స్ లాంటివి గూడా వాడుతున్నాం. సో, అవన్నీ మనకు తెలిసుండాలి. ఈ డూడుల్ అనేది గూడా ఒక ఆప్షను. తర్వాత వెబెక్స్ లాంటివి ఇంకేమేమి వాడినాం మనము తెలుసుకోవాలనమాట. వీటిపైన గూడా క్వెషన్ రావచ్చు. ఈజీ. డూడుల్ ఎలా లాగిన్ అవ్వాలంటే డూడుల్.కామ్‌కెళ్ళి డూడుల్ క్రియేట్ చేయాలి. మీటింగు, లొకేషను, టైమింగ్స్ అన్నీ చేసుకోవాలి. స్లాట్స్ గూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకా టైమ్ సెట్ చేసుకొని పార్టిసిపెంట్స్‌కి ఈమెయిల్, వాట్సాప్, ఆఫీస్ గ్రూప్ ద్వారా మనం షేర్ చేసుకుంటే ఆ టైంకి వల్ల వాళ్ళు ఆ మీటింగ్‌లోకి జాయిన్ అయితారు. సో, మనం ఈ మధ్య టిపికల్‌గా వాడుతున్నాం వెబెక్స్ కదా! అది గూడా మనం తెలుసుకోవచ్చనమాట. టిపికల్ డూడుల్ స్క్రీన్ ఇలా ఉంటుందనమాట. ఇక్కడ తను ఒక వ్యక్తి ఉన్నారు. తను 4:00 అక్టోబర్‌లో ఒక 1 అవర్ మీటింగు షెడ్యూల్ చేసుకోవడానికి ఈ ఆప్షన్‌కెళ్ళి టైమింగ్ సెట్ చేసుకొని మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటాం. ఓకే. సో, ఇది గాకుండా మనకు ఆటోమేటిక్‌గా కొన్ని సర్వే టూల్స్ కూడా ఉన్నాయి. సర్వే మంకీ అని. సో, ఇలాంటి వాటి కూడా మనం తెలుసుకోవచ్చనమాట. ఇప్పుడు జనరల్‌గా గూగుల్ మన గూగుల్ మ్యాప్ గాని, మైక్రోసాఫ్ట్ ఫార్మ్స్ గాని అంత అఫీషియల్‌గా మీకు కనబడకపోతే అడ్వాన్స్ సర్వే చేయడానికి సర్వే మంకీస్ లాంటి వాటిని కూడా మనం వాడొచ్చనమాట. వీటిలో కొంచెం కాంప్లెక్స్ క్వెషన్ అన్నమాట. ర్యాంకింగ్ క్వెషన్, డ్రాప్ డౌన్ చాయిస్. సో, మనకు టిపికల్‌గా గవర్నమెంట్ ఆఫీస్‌లో ఆహ్, ఉపయోగం ఉండదు గానీ, మనకు ఇలాంటివి గూడా ఉన్నాయని తెలవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మరీ కాంప్లెక్స్ క్వెషన్స్ అడగాలి. సో, ఇంకో మరీ టిపికల్ మార్కెట్ డేటా గ్యాదరింగ్ వాటికి ఇది ఉంటుందన్న విషయం మాత్రం తెలిసుండాలి. ఎలా అంటే ఇప్పుడు మీరు కొన్ని సార్లు ఫార్మ్ సెలెక్ట్ జేస్తారు గదా! అప్పుడు స్టాటిక్ క్వెషన్ గాకుండా మనము గూగుల్ ఫార్మ్స్‌లో వాటిలో ఏంది డైరెక్ట్ క్వెషన్ అడుగుతాం గదా! కానీ ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే మీరు ప్రీవియస్ ఆప్షన్‌లో ఒకటి యెస్ అని సెలెక్ట్ చేస్తే కింద వేరే క్వెషన్స్ రావాలి.
మీకు నచ్చడానికి గల రీజన్ ఏంటి అని. నో అన్నప్పుడు ఎందుకు నచ్చలేదు? వై యూ ఆర్ నాట్ లైక్ దిస్ ప్రొడక్ట్? అంటే అట్లా కాంప్లెక్స్ క్వెషన్స్ వాటికి ఈ సర్వే మంకీస్ అవన్నీ వాడతాం. మన ఆఫీస్‌లో గూడా వాడొచ్చు. సపోజ్ మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మీకెందుకు నచ్చింది? నచ్చిందా? యెస్ ఆర్ నో. యెస్ అయితే కింద రీజన్ ఫర్ లైకింగ్ దిస్ కంటెంట్ అనో, నో అయితే వై యూ హావ్ నాట్ లైక్డ్ అనో ఇట్లాంటి వాటికి మనం వాడతామనమాట ఈ సర్వే మంకీని. సో, వీటిలో సర్వే మంకీలో గూడా చార్ట్స్ ప్రకారం అంటే ఇట్లా డేటా డిస్‌ప్లే చేసి మీ కంటెంట్ ఇంతమందికి నచ్చింది. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నచ్చింది. వాళ్ళ డిస్‌ప్లే చేస్తుందన్నమాట. ఇది మార్కెటింగ్‌కి మెయిన్ యూజ్ అవుతుంది కాబట్టి అసలు మన ప్రొడక్ట్ ఎంతమందికి రీచ్ అయింది అన్న విషయం అనేది దీని ద్వారా తెలుస్తుంది. చూసారా? మీరు ఒక చోట షాప్ అది అటెండ్ అయినప్పుడు ఇలా సర్వే మంకీ టిపికల్ స్క్రీన్ ఇలా ఉంటుంది. మీరు మా యాప్‌ని అదే మీ బిజినెస్‌ని ఎంతమంది రికమెండ్ చేస్తారు అట్లా అట్లా క్వెషన్స్ మీరు పెట్టుకోవచ్చు. చూసారా? మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ సేల్‌ని ఏజ్ గ్రూప్‌ని బట్టి ఎంతమంది ఎంత కొన్నారు అని. ఎగ్జాంపుల్ ఆహ్, 12 ఇయర్స్ అండర్ ఉన్నోళ్ళు ఎంతమంది కొన్నారు? ఒక ప్రొడక్ట్‌ని కలర్ బేస్ అన్నమాట. మీరు ఒక ఐటెమ్ చూసుకుంటే ఆహ్, ఈ కలర్ చూడండి 50-59% మంది ఆహ్, హ్మ్. ఎంత పర్సెంటేజ్ కొన్నారు? అట్లా మనకు అది హై లెవెల్ అన్నమాట. వ్యూ తెలిసిపోతుంది. అంటే దీన్ని బట్టి ఇక్కడ 30% ఉంది చూడండి. 30% అనేది 30-39 ఏజ్ గ్రూప్ అంటే వీళ్ళు ఈ ఏరియా మీద ఫోకస్ చేయడానికి వాళ్ళకి డేటా అనేది హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇంకో ఆప్షన్ మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ ఇది మనం వాడొచ్చనమాట ఆఫీస్‌లో. మీటింగ్ షెడ్యూలింగ్ ఇవన్నీ యాప్స్ అనమాట. మీ అవసరాన్ని బట్టి ఏదైనా మీరు వాడొచ్చు. ఇది గూడా ఎందుకు వాడతామంటే అఫీషియల్ మీటింగ్ షెడ్యూల్ చేయడానికి, మీటింగ్ ఇన్విటేషను, కాన్ఫరెన్స్ రూమ్ బుక్ జేయడానికి. సో, ఇలాంటి వాటికి మనం వాడతామనమాట. ఇది చాలా సింపుల్ ఉంటుంది. అవుట్‌లుక్‌లోకెళ్ళేసి క్యాలెండర్ సెలెక్ట్ జేసి న్యూ మీటింగ్ పెట్టి వాటికి సంబంధించిన డేటా ఫిల్ చేసి వాటిలో ఏమేముంటుంది టైటిల్ ఎవరెవరు అటెండ్ అవ్వాలి, డేట్, టైము, లొకేషను, టీమ్స్ లింక్ అన్నమాట. అవన్నీ మనం సెలెక్ట్ చేస్తాం. సో, వీటిలో అడ్వాంటేజ్ ఏందంటే దీనివల్ల ఆల్రెడీ వాళ్ళు ఏదైనా వేరే మీటింగ్‌లో అటెండ్ అయ్యి ఉంటే ఈ యాప్ ద్వారా వాళ్ళకి తెలిసిపోతుందన్నమాట. సో, ఇన్విటేషన్ సెండ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. షెడ్యూలింగ్ అసిస్టెంట్ అని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరొక మీటింగ్ అరేంజ్ చేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ ఆ పర్సన్ వేరే మీటింగ్‌లో ఉంటే మనకిక్కడ తెలుస్తుందనమాట. చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. అంటే మీరు ఆల్రెడీ మీటింగ్‌లో ఉన్న వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తే వాళ్ళు అటెండ్ గారు కాబట్టి వాళ్ళ అవైలబిలిటీ మనం తెలుసుకునే అవకాశం ఉంటుందనమాట. సో, దీని అడ్వాంటేజ్ ఏంది? అఫీషియల్ సెక్యూర్ కమ్యూనికేషన్, ఈమెయిల్ సిస్టమ్‌తో ఇంటిగ్రేషన్ ఉంది. కాన్ఫ్లిక్ట్ అసిస్టెంట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఒక మీటింగ్ ఇంకో మీటింగ్‌కి కాన్ఫ్లిక్ట్ గాకుండా చూసుకోవచ్చు. ప్రొఫెషనల్ వేలో మీటింగ్ మనం అరేంజ్ జేసుకోవచ్చనమాట. సో, టిపికల్‌గా షెడ్యూలింగ్ అసిస్టెంట్ ఆప్షన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇవంతా మీరు థియరీ కానీ మీరు ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేసి వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు ఈ టాపిక్‌లో మనం నేర్చుకున్నది ఏంటి? గూగుల్ ఫార్మ్స్ ఎందుకు వాడతాం? సర్వేస్‌కి. జనరల్ సర్వీస్. మైక్రోసాఫ్ట్ ఫార్మ్స్ ఆఫీస్ ఇంటర్నల్ సర్ఫేస్‌కి. డూడుల్ మీటింగ్ సర్వే చేయాలి. వాటికి వాడతాం. సర్వే మంకీ అడ్వాన్స్ అనలిటిక్స్ అంటే కాంప్లెక్స్ క్వెషన్ సర్వే చేయడానికి. అవుట్‌లుక్ అంటే అఫీషియల్ మీటింగ్. ఇలాంటివి కాకుండా వెబెక్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి కూడా మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. మీకు ఇంకా క్వెరీస్ ఉంటే నాకు తెలియజేయండి. మనం ఇప్పుడు డేటా కలెక్ట్ చేసుకున్నాము. ఓకేనా? సర్వేస్‌లో వాటిలలో తీసుకున్నాం. కానీ ప్రెజెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో, అండర్‌స్టాండింగ్ ద డేటా అనేది ఇంపార్టెంట్. సో, మీరు కలెక్ట్ చేసిన డేటా ఇలా ఎక్సెల్ ఫార్మ్‌లో జనరేట్ అయిందనుకుందాం గూగుల్ ఫార్మ్‌లో. వాటిని టిపికల్‌గా ఇగో ఈ వేలో మనం పై చార్ట్‌లో ఇలా డిస్‌ప్లే చేస్తామనమాట. మీకు ఒక ఆర్గనైజేషన్‌కి సంబంధించిన సేల్స్ గాని ఎట్లాంటియి. అంటే ఇదొక ఇన్ఫర్మేషనే. మన దగ్గర ఎంప్లాయీ ఏజ్ గ్రూప్‌లో సపోజ్ మిమ్మల్ని అడిగారు. రిటైర్మెంట్‌కి దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని. సో, మీరు సర్వే చేశారు. వచ్చిన డేటాని మీరు ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. ఈ డేటా రిప్రజెంటేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు డేటా కలెక్ట్ చేసుకున్నారు గూగుల్ షీటు తర్వాత. దాన్ని తీసుకొని ఫిల్టర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటది. ఎందుకంటే గూగుల్ షీట్స్‌లో మీరు కలెక్ట్ చేసిన డేటా ఆల్‌వేస్ మీకు ఆహ్, కరెక్ట్‌గా ఉంటుందని మనం కన్ఫర్మ్ చేయలేం. ఎందుకంటే వాటిలో డూప్లికేట్ డేటా ఉండొచ్చు. రాంగ్ డేటా ఉండొచ్చు. సో, వాటిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, వాటిని తర్వాత ఫార్ములా అది చేసి టోటల్ అలాంటివి కూడా వేయాల్సిన అవకాశం అంటే అవసరం ఉండొచ్చనమాట.
ఇది డేటా విజువలైజేషన్ అన్నమాట. చూసి మనకు అండర్‌స్టాండింగ్ అవ్వడానికన్నమాట. ఇదొక టిపికల్ పై చార్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. పై చార్ట్ ఎలా ఉంటుందంటే, పైన ఉన్నది కంటెంట్ టైటిల్. పైన హై లెవెల్‌లో మనకు కనిపించేది కంటెంట్ టైటిల్. తర్వాత ఇవి లోపల అనేది మాత్రం యాక్చువల్ డేటా అన్నమాట. డేటా స్టాటిస్టిక్స్ అంటారు వీటిని. సో, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక ప్రొడక్ట్ కంపెనీకి సంబంధించిన సేల్స్ ఉన్నాయనుకుందాం. ఒక మంత్ పెరుగుతున్నాయి. ఇంకో మంత్ చాలా పెరిగినాయి. తర్వాత తగ్గినాయి. సో, దీనివల్ల వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. మన గవర్నమెంట్ ఆఫీస్‌లో ఒక టిపికల్ హాస్పిటల్ ఉందనుకోండి. ఎంతమంది పేషెంట్స్ అటెండ్ అవుతున్నారు అంటే ఒక మంత్‌లో ఇంత, తర్వాత పెరిగారు. ఎందుకంటే ఇక్కడ పాండమిక్ వచ్చిందా? డిసీజెస్ వచ్చాయా? అంటే మన హెల్త్ మినిస్ట్రీకి ఏమన్నా డేటా ఇవ్వాలంటే వీటి ద్వారా వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఈ సీజన్‌లో ఏం జరిగింది? అంటే వర్షాలొచ్చాయా? వాటి వల్ల డ్రైనేజ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా జరగలేదా? ఇలాంటి విషయాలు మనకి తెలుస్తాయన్నమాట. సో, ఫైనల్‌గా ఒక స్టాండర్డ్ రిపోర్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, వాటిలో టైటిల్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఏంటి? డేటా ఏమేముంది? కన్క్లూజన్, రికమెండేషన్. అంటే ఇప్పుడు మన ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉందనుకుందాం. వాళ్ళ క్రైమ్ రేట్ ఇంతుంది. ఒక మంత్ ఇంత. సో, లాస్ట్‌కి పెరుగుతా ఉంది అని అనుకోండి. అప్పుడు వాళ్ళు ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళు పెరుగుతుంది. ఏం యాక్షన్ తీసుకోవాలో రికమెండేషన్ ఇవ్వచ్చు. అది అని చాలా క్రిటికల్ అన్నమాట. ఈ డేటా కలెక్షన్ ద్వారా మనం మానిటరింగ్ వ్యవస్థని బలోపేతం చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుందన్నమాట. సో, ఫైనల్‌గా వచ్చిన డేటాని మనం ఎలా చూపియొచ్చు? పవర్ పాయింట్‌లో చూపియొచ్చు. లేదంటే స్లైడ్స్‌లో చూపియొచ్చు. బెస్ట్ ఏదంటే ఒక్క ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క స్లైడ్, చార్ట్స్, టెక్స్ట్ మీరెంత రాసినా అర్థం కాదు. నేను ఇంతకు ఈ సంవత్సరంలో 10,000 అమ్మాను. దానికి ఇది చేశాను. 20,000 ఒక 5, 6 లైన్‌లు ఉంటే రీడబిలిటీ కష్టం. కానీ ఇలా మీరు చార్ట్స్ ఏశారనుకోండి. సో, వాటికి డేటా రిప్రజెంటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఫైనల్‌గా డేటా రిప్రజెంటేషన్ ఏంటి? ఈ రిప్రజెంటేషన్‌లో డేటా కలెక్ట్ చేయడం అనేది ఒక టాస్క్. ఇన్‌సైట్ ఐడెంటిఫై చేసి మీటింగ్‌లో ప్రెజెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, ఇంత వర్క్ ఉంటుందన్నమాట. సో, మన ట్రైనింగ్ వీడియోలో ఇది 2/11 వీడియో. ఇంత డేటా ఉందండి. చాలా కష్టపడి నేను తయారు చేశాను కాబట్టి, నా వీడియోని లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే, మన ఈ డిపార్ట్‌మెంట్ టెస్ట్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్‌కి ఇంక ప్రాపర్‌గా బుక్స్ గూడా లేవు. నేను ఇది దాదాపు ఒక 10, 15 రోజులు స్టడీ చేసి చేశాను. సో, నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టాపిక్ మీద నేను 3/11 ఇంకో టాపిక్ మీద వీడియో చేస్తాను. సో, ఈ మన సీరీస్‌లో మొత్తం 11 వీడియోస్ చేసి ఆ మొత్తం అసలు ఆఫీస్ ఆటోమేషన్ సిలబస్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ your time and thank you for watching my channel and thank you for watching this video.